హాయ్ ఫ్రెండ్స్, వెరీ హ్యాపీ ఈవినింగ్. టగ్ ఆఫ్ వార్, ప్రశ్నల యుద్ధం. నువ్వా నేనా? మీరు ఇచ్చినటువంటి ప్రశ్నలకు మీ ఆపోజిట్ టీం చక్కగా సమాధానం చెప్తుందా లేదా మీరు ఐడెంటిఫై చేస్తూ వారి సమాధానం మీరు ఏకీభవించారా అనే దాన్ని కూడా కన్ఫర్మ్ చేయాలి. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో చూద్దాం. రండి. గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 రెడీగా ఉన్నారా? ఎవరు మొదటి ప్రశ్న అడుగుతున్నారు? ఎవరు మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు? అరవింద్ గారు ప్రశ్న అడుగుతున్నారా? ప్రశ్న సమాధానం చెప్పబోతున్నారా? అడుగుతున్నాం సార్. గ్రూప్ 3 నేను సమాధానం చెప్పబోతున్నాను సార్. గ్రూప్ 4 నుంచి వారు ఏ ప్రశ్న అడుగుతారో తెలియదు కదా. 5 ప్రశ్నలు ఏ ప్రశ్న అడగచ్చు. అడగండి. అయితే ప్రశ్న అడిగాక డిసైడ్ చేసుకుంటాం సార్. అదే ఆర్డర్ లో అడుగుతారేమో అనుకుంటున్నా. క్వశ్చన్ పేపర్ ఉన్న ఆర్డర్ లోనే ఆన్సర్ రాయాలేమో అనుకుంటున్నా. లేదు, ప్రశ్న అడిగిన తర్వాత మీరు సమాధానం చెప్పేవాడు ముందు ప్రశ్న. ఓకే, రైట్ సార్. ఓకే సార్, అడగనా సార్? ఎస్. ఒకరిని బాధ కలిగిన నిజాయితీగా ఉండడం మంచిదా? మెంటర్ని కూడా తీసుకున్నాం. 1 minute మెంటర్ని కూడా తీసుకోండి. శ్రీనాథ్ గారు కూడా, మీరు కూడా రండి. గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 మెంటర్స్ కూడా తీసుకొస్తాం. ఓకే సార్, సేమ్ టైం. మ్యూట్ లోకి వెళ్ళాలి. మిగిలిన వాళ్ళందరూ దగ్గులు తుమ్ములు మాకు వినిపిస్తాం. ఒకరికి బాధ కలిగిన నిజాయితీగా ఉండడం మంచిదా, లేక వారి భావాలను కాపాడుతూ దయగా ఉండడం మంచిదా? ఇది నా ప్రశ్న. చూడండి, మేడం గారు ప్రశ్న అడిగేసారు. ఎవరు సమాధానం చెప్తున్నారు? చారీ సార్. చారి గారు చెప్పండి సార్. చారి గారు. సార్, చాలా మంచి ప్రశ్న అడిగిన గ్రూప్ 3 వాళ్ళకి అభినందనలు సార్. అది ఒక డిబేటబుల్ క్వశ్చన్ అడిగారు. ఇట్లా టగ్ ఆఫ్ వార్ లో ఇట్లాంటి క్వశ్చన్ అడగడం చాలా మంచిగా అనిపించింది నాకు. నిజాయితీగా ఉండడం మంచిదా, దయతో వ్యవహరించడం మంచిదా అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్ సార్. మనిషి సహజంగా నిజాయితీగానే ఉండాలి, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దయతో కూడా, నిజాయితీని పక్కన పెట్టి కూడా దయతో వ్యవహరించాల్సి ఉంటుంది సార్. అయిపోయినా సార్? సార్, ఎలాంటి విషయాల్లో దయగా ఉండాలని అనుకుంటున్నారు సార్? షూర్, మంచి ప్రశ్న అడిగారు అరవింద్ గారు. నిజాయితీగానే ఉండాలి మనిషి, కానీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నిజాయితీని పక్కన పెట్టి కూడా ఒక మనిషి ప్రాణాన్ని కాపాడాల్సి వచ్చినప్పుడు దయతో వ్యవహరించాల్సి వస్తుంది. సాటిస్ఫైడా మేడం అరవింద గారు? సాటిస్ఫైడ్. కంగ్రాచులేషన్స్ సార్, మీరు గెలిచిపోయారు. నెక్స్ట్ ప్రశ్న ఎవరు అడుగుతున్నారు? గ్రూప్ నుంచి సార్. యా, చెప్పండి. అమర్ గారు అడుగుతారు సార్. అమర్ గారు అడుగుతారా? యా, అమర్ గారు రండి, వచ్చేయండి. అమర్ గోపీనాథ్ గారు అన్మ్యూట్ చేసుకుని అడగండి. అన్మ్యూట్ చేసుకోండి. కావట్లేదు. What is the psychological term for the tendency to attribute our own thoughts and feelings to someone else? చాలా కష్టమైన ప్రశ్న అడిగారు. చాలా సులభంగా చెప్పేస్తారు మన టీం వాళ్ళు. ఎవరు వస్తున్నారు? పాయింట్లు పోతాయండి చెప్పకపోతే. మంగళత్ గారు మీరు చెప్తున్నారా? సార్, the psychological time for the tendency to attribute our own feelings, thoughts, motives to someone is projection, sir. సార్ కరెక్టేనా? సాటిస్ఫైడ్ అడిగేస్తారండి సార్. కష్టమైన ప్రశ్న అడిగారు. గూగుల్ తల్లి ప్రశ్న తయారు చేయడంలో ఫెయిల్ అయినాం సార్. గూగుల్ తల్లి. నెక్స్ట్ ప్రశ్న ఎవరు అడుగుతున్నారు? నేను సార్. అడగండి. మన భాషలోని పదాలు ఎన్ని రకాలు, ఏవేవి? మన భాషలోని పదాలు ఎన్ని రకాలు, ఏవేవి? నేను చెప్తాను మేడం. ఓకే మేడం. భాషలోని పదాలు 4. అవి తత్సమము, తద్భవము, దేశ్యము, అన్యదేశ్యం. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పమంటారా మేడం? అంతవరకే చాలా ఆన్సర్. చెప్పండి మేడం.
తత్సమము అంటే సంస్కృత ప్రాకృత పదాలు తెలుగు పదాలతో వ్యవహరించబడే తత్సమ పదాలు అంటారు. అవి ప్రకృతి పదాలు మేడం. ప్రకృతి వికృతి అని మనం తెలుగులో మాట్లాడుకుంటాం కదా, అలాంటి ప్రకృతి పదాలు అందులో ఉంటాయి. తద్భవము అంటేనేమో సంస్కృత ప్రాకృత పదాలకి కొద్దిగా మార్పులు చేయబడ్డ పదాలు తద్భవము. దేశ్యము అంటేనేమో మన తెలుగు తద్భవములు కాకుండా మనం తెలుగులో వాడుక భాషలో వాడే వాటిని దేశ్యము అంటాం. అన్య దేశ్యము అంటేనేమో వేరే భాష పదాలను తెలుగులో వాడబడే వాటిని అన్య దేశ్యము అంటాం. మీరు అనుకునే సమాధానం కరెక్టేనా మేడం శ్వేత గారు? లేకపోతే మేడం గారు చెప్పారు కాబట్టి పెద్ద ప్రశ్నకి సమాధానం చెప్పారు? నో 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 కరెక్ట్ ఓన్లీ. నో కరెక్టేనా? yes sir. ఓకే మేడం వన్ ఎగ్జాంపుల్స్ ఏ మేడం. ఎగ్జాంపుల్స్ మేడం లేదమ్మా, అయిపోయింది. క్వశ్చన్ టు ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ టైం అవుతుంది మనకి. టైం లేదు టైం అవుతుంది. అయిపోయింది మేడం. క్వశ్చన్ టు ఆన్సర్ అయిపోయింది. చాలు. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ గ్రూప్ నుంచి అడుగుతారు సార్. విజయుడు గారు అడగండి. విజయుడు గారు. ఎస్ సల్లేఖన వ్రతం అనగానేమి? సల్లేఖన వ్రతాన్ని ఎవరు పాటించారు? సల్లేఖన వ్రతాన్ని ఎప్పుడు పాటించారు? అది సమాధానం. ఇప్పుడు చెప్పండి సార్. నేను చెప్తాను సార్. అరవింద చెప్పండి మేడం. సల్లేఖన వ్రతం అనేది జైనిజంలో ఒక స్పిరిచువల్ ఓటు లాంటిది సార్. అది ఏంటంటే డెత్ వరకు ఫాస్టింగ్ ఉంటానని వాలంటరీగా ఎవరికి వాళ్ళు ప్రామిస్ చేసుకుంటారు. ఇది జనరలీ మాంక్స్, నన్స్, అలాగే జనరల్ పీపుల్ కూడా తీసుకుంటారు. ఎలాంటి వాళ్ళు అంటే నేను వచ్చిన కర్తవ్యం పూర్తయింది అనుకునే వాళ్ళు, ఏదైనా ఇల్నెస్ ఎవరికి బర్డెన్ అవ్వకూడదు అనుకునే వాళ్ళు, అదర్వైజ్ స్పిరిచువల్ గా ఇన్వాల్వ్ అవ్వాలనుకునే వాళ్ళు చేస్తారు. దీన్ని ఎందుకు చేస్తారు అంటే సోల్ ప్యూరిఫికేషన్ కోసం, ఆత్మ శుద్ధి కోసం చేస్తారు, మోక్షం కోసం చేస్తారు, అహింసను ప్రోత్సహించడానికి చేస్తారు, అలాగే డిటాచ్మెంట్ వైరాగ్యం దృష్ట్యా చేస్తారు. అండ్ ఇందులో బాగా పాపులర్ గా చేసినది ఎవరు అంటే జైన్ మాంక్ భద్రబాహు అనే ఆయన చేశారు సార్. ఆయన బాగా పాపులర్ అయ్యారు. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వండర్ఫుల్ ఆన్సర్ మేడం. థ్యాంక్ యూ. చక్కని ప్రశ్న, చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. అయిపోయింది. మీ ప్రశ్నలు అయిపోయినాయా? మీ ప్రశ్నల వర్షం అయిపోయినాయా? అదే మీరు ఉన్నారా లేదా అయిపోయింది అనుకుంటున్నారా అని అడుగుదామని చూస్తున్నాను. నెక్స్ట్ ఎవరు అడుగుతున్నారు? నేను అడుగుతాను సార్. రమేష్ బాబు. రమేష్ బాబు గారు అడగండి సార్. సార్ ఒక 10 లీటర్స్ క్యాన్ లో ఫుల్ ఆఫ్ మిల్క్ ఉంది సార్, 10 లీటర్స్. దాంతో పాటు 3 లీటర్స్ క్యాన్ అండ్ 7 లీటర్స్ క్యాన్ ఎంటీ క్యాన్స్ ఉన్నాయి. సో ఈ 2 ఎంటీ క్యాన్స్ ఉపయోగించి ఆ 10 లీటర్స్ క్యాన్ ని స్ప్లిట్ చేయాలి 5 లీటర్స్. ఎలా చేస్తారు? ఎవరు చేస్తారు స్ప్లిట్టింగ్? ఎవరు చేస్తారు? అమర్ గారు చెప్తారు సార్. మీరు చెప్పారా? అమర్ గారు బాగా చెప్తారు సార్. అమర్ గారు కనబట్లేదే, వచ్చారా సార్? హ్యాండ్ కూడా వచ్చేసి చెప్పండి. చెప్తే ఆటోమేటిక్ వచ్చేస్తారు మీరు. ఓకే. సో యాక్చువల్ గా మీరు అడిగిన క్వశ్చన్ ఒక 10 లీటర్స్ పాల్ క్యాన్ ఉంటుంది. 2 ఎంటీ క్యాన్స్ ఉంటాయి. ఒకటి 7 లీటర్స్, ఒకటి 3 లీటర్స్. అంతేనా సార్? ఓకే. ఫస్ట్ ఏమవుతుందంటే సార్, ఫస్ట్ 10 లీటర్స్ క్యాన్ లో నుంచి 3 లీటర్స్ క్యాన్ లోకి 3 లీటర్స్ షిఫ్ట్ చేస్తారు. ఓకే. సెకండ్ వచ్చేసి అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత అప్పుడు 7 లీటర్స్ ఒక క్యాన్ లో ఉంటుంది, సెకండ్ క్యాన్ లో 0 ఉంటుంది, థర్డ్ క్యాన్ లో 3 లీటర్స్ ఉంటాయి. దాని తర్వాత ఏమవుతుందంటే 3 లీటర్ల క్యాన్ లో నుంచి 7 లీటర్ క్యాన్ లోకి ఈ 3 లీటర్స్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే 7 లీటర్స్ ఉంటుంది, 3 లీటర్స్ ఉంటుంది, లాస్ట్ 0 ఉంటుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్ ఏదైతే 10 లీటర్స్ క్యాన్ లో 7 లీటర్ ఉన్న క్యాన్ లో నుంచి ఇంకొక 3 లీటర్స్ ఇంకో ఎంటీ క్యాన్ లోకి 3 లీటర్స్ అనేది షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 4 లీటర్స్ 3 ఉంటుంది టోటల్ గా అప్పటి వరకు ప్రెజెంట్. దాని తర్వాత
నెక్స్ట్ 3 లీటర్స్ క్యాన్ లో నుంచి మళ్ళీ ఇంకొక 3 లీటర్స్ దాంట్లోకి మళ్ళీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ 4 లీటర్స్ క్యాన్ ఉంటుంది, అంటే 10 లీటర్స్ క్యాన్ లో 4 లీటర్ క్యాన్ ఉంటుంది, తర్వాత 7 లీటర్స్ లో 6 లీటర్స్ క్యాన్ ఉంటుంది, లాస్ట్ వన్ 0 ఉంటుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ 4 లీటర్ క్యాన్ లో ఉన్న దాంట్లో నుంచి మళ్ళీ ఇంకో 3 లీటర్స్ 3 లీటర్ క్యాన్ లో షిఫ్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ వన్ దాంట్లో 1 లీటర్ ఉంటుంది, 7 లీటర్స్ దాంట్లో 6 లీటర్స్ ఉంటుంది, 3 లీటర్స్ దాంట్లో 3 లీటర్స్ ఫుల్ ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే అదే ఉన్న తర్వాత 3 లీటర్స్ క్యాన్ లో నుంచి ఏదైతే 7 లీటర్ క్యాన్ ఉందో దాంట్లోకి 1 లీటర్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ 1 లీటర్ ఉంటుంది, తర్వాత 7 లీటర్స్ ఉంటుంది, తర్వాత 2 లీటర్స్ ఉంటుంది. దాని తర్వాత ఏదైతే 7 లీటర్స్ ఉన్న క్యాన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఏదైతే సింగిల్ ఉంటుందో, అంటే 10 లీటర్స్ క్యాన్ లో 1 లీటర్ ఉంటుందో దాంట్లో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు 8 లీటర్స్ ఉంటుంది, 0 ఉంటుంది, తర్వాత 2 లీటర్స్ ఉంటుంది. మళ్ళీ ఉన్న 2 లీటర్స్ ని మళ్ళీ 7 లీటర్స్ క్యాన్ లోకి షిఫ్ట్ చేస్తాం. అప్పుడు 8 లీటర్స్, 2 లీటర్స్, 0 ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే ఏదైతే 8 లీటర్స్ ఉన్న దాంట్లో నుంచి 3 లీటర్స్ 0లో ఉన్న దానికి ఫిల్ చేయడం జరుగుతుంది. అప్పుడు 5 లీటర్స్, 2 లీటర్స్, 3 లీటర్స్ ఉంటుంది. సో నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏమవుతుందంటే 5 లీటర్స్ ఏముంటుంది, 3 లీటర్స్ వరకు 7 లీటర్స్ దాంట్లోకి షిఫ్ట్ చేస్తే 5 లీటర్స్ అవుతుంది. టోటల్ గా 5 + 5 అవుతుంది. సార్ ఏంటి సార్ ఎంత పెద్ద లెంతీ ప్రశ్న, చిన్నగా ఉంది లెంతీ ప్రశ్న, సమాధానం ఒక చెరువంత సమాధానం. క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటే బాగుంటుంది సార్, ఇంత పెద్ద లెంత్ పెట్టుకుంటే టైం ఇవ్వలేదు సార్, మెయిన్ ఏంటంటే టైం ఇవ్వలేదు కాబట్టి విడమర్చి బాగా. నెక్స్ట్ ప్రశ్న రామ్ ప్రసాద్ గారు. హాయ్, హ్యాపీ ఈవినింగ్ అండి. నా ప్రశ్న వచ్చేసి, హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి విజయవాడకి ఒక బస్సు వెళ్తుంది. వెళ్ళేదారిలో ఎల్బీ నగర్లో 6 ఎక్కుతారు, తర్వాత హయత్ నగర్లో 3 ఎక్కుతారు, 2 దిగుతారు, తర్వాత చౌటపల్లిలో 4 ఎక్కుతారు, 3 దిగుతారు, నల్గొండలో 9 ఎక్కుతారు, 5 దిగుతారు, చివరికి ఎంతమంది మిగులుతారు? ఇది సార్ నా ప్రశ్న. ఎవరు ఈ ప్రశ్నని సమాధానం చెప్తున్నారు? రమేష్ సార్, నేను చెప్తాను సార్. మీరే చెప్తారా? yes సార్. మీలో వేరే టీం వేరే లేరా ఎవరు? చెప్పండి. సార్, ఇందులో చిన్న క్లారిఫికేషన్. విజయవాడ నుంచి బస్సు బయలుదేరేటప్పుడు అందులో ప్యాసింజర్స్ ఎవరైనా ఉన్నారా లేదా? బస్ స్టాండ్ నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు సార్ లేరు సార్, లేరండి, ఎవరు లేరు బస్ స్టాండ్ నుంచి. ఓకే, దెన్ టోటల్ గా హైదరాబాద్ నుండి విజయవాడకి వచ్చేసరికి 12 మంది ప్యాసింజర్ ప్లస్ ఒక డ్రైవరు ప్లస్ కండక్టర్, టోటల్ 14 మెంబర్స్ ఉంటారు. ఇన్ కేస్ అది సింగిల్ మ్యాన్ సర్వీస్, ఓన్లీ డ్రైవరే ఉండేటట్లయితే 13 మెంబర్స్ ఉంటారు. రైట్ సార్. ఆయన సింపుల్ చెప్పేశారు. యాక్చువల్ గా బస్సు బయలుదేరేటప్పుడు ఎంత మంది ఉంటారో అని ఆయన కనుక అడగపోయింటే దొరికిపోయేవాళ్ళు. నెక్స్ట్ ప్రశ్న ఎవరు? చాలా అద్భుతమైన ప్రశ్నలు అడుగుతున్నారు. అడగండి ఎవరు? లాస్ట్ క్వశ్చన్. గ్రూప్ 3 వాళ్ళు. మీరు ఒకరికొకరు అడుగుతున్నారా? అందరూ ఒకే వాళ్ళు అడగట్లేదు, ఒకే టీం వాళ్ళు? లేదు సార్, ఆల్టర్నేటివ్ ఇప్పుడు 4th గ్రూప్ అయింది కదా సార్, అందుకే 3rd గ్రూప్ వాళ్ళు. ఓకే, చెప్పండి ఎవరు అడుగుతున్నారు? 4th క్వశ్చన్ సార్. లుధియానా గారు అడుగుతున్నారా? మంగళత్ గారు అడుగుతున్నారా? సార్, మీ పిక్చర్ కనబడలేదు మేడం. లుధియానా సార్, మీరేనా అడుగుతున్నారు? అన్మ్యూట్ చేసుకున్నారు. క్వశ్చన్ సార్. ఓహోయ్ రాజా, నీ ఒడ్డు పొడుగేమి, పట్టుకుంటే పిడికెడు లేవు. భరత్ గారు చెప్పండి. మేడం పొగ, మేడం పొగ. రైట్ ఆన్సర్.
వావ్, అయిపోయింది, సింపుల్ గా అయిపోయింది, భలే చెప్పేసారు. నెక్స్ట్ ఎవరు అడుగుతున్నారు? అది అయిపోయింది సార్. భరత్ సార్. సార్ భరత్ ఫోర్త్ క్వశ్చన్ సార్, ఇంకొకటి ఉంది. ఓకే ఓకే. లేదా ఇంకోటి భరత్ గారు అడగండి క్వశ్చన్ అడగండి. మహాభారత ఇతిహాసంలో ఏ పాత్ర అసలు పేరు వసుదైవ కుటుంబం? శ్వేత గారు చెప్పండి మేడం. మహాభారత ఇతిహాసంలో శ్రీకృష్ణుడి కుటుంబాన్ని వసుదైక కుటుంబం అంటారు సార్. ఎందుకోసం అంటే శ్రీకృష్ణులు వసుదేవ అండ్ దేవకి కుమారుడు సార్. అందుచేత వారి కుటుంబాన్ని వసుదైక కుటుంబం అని పిలుస్తారు సార్. సరే, రాంగ్ ఆన్సర్ మేడం. దిస్ వన్ ఓన్లీ కరెక్ట్ సార్. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. సపోర్ట్ చేయడానికి రండి మిగిలిన వాళ్ళు. నేను చెప్తాను. కరెక్ట్ అండి సార్. ఇంకా వాళ్ళు ఎవరన్నా భరత్ వెయిట్. దీనికి అవకాశం ఇస్తున్నారా? కరెక్ట్ గా నేను సపోర్ట్ చేస్తాను. భరత్ గారు మీరు చెప్పండి, అమ్మాయి ఇబ్బంది పడుతుంది, మీరు చెప్పండి. కర్ణుడిని వసుదైవ కుటుంబం అంటారు సార్. మహాభారత ఇతిహాసంలో వసుదైవ కుటుంబం అంటారు సార్. కర్ణుడు కావాలంటే గూగుల్ లో కూడా సెర్చ్ చేయొచ్చు. కర్ణుడు సార్. కంక్లూజన్ చేసేస్తున్నాం. కర్ణుడే కాదు, మీరు ఒకసారి క్లారిఫై చేయండి. గూగుల్ లో సెర్చ్ చేయండి సార్, కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి. సార్ మాట్లాడచ్చా? మాట్లాడండి ఫాస్ట్ గా సార్, మాట్లాడండి. వసుదైక కుటుంబం అనేది ఒక పాత్ర కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్ర ఎవరు అని అడిగారు. వసుదైక కుటుంబం అనేది పాత్ర కాదు, ఒక క్యూములేటివ్ ఏదైతే కలిసి వసుధ ఏక కంప్లీట్ ఫ్యామిలీ టుగెదర్ ఉండేదాన్ని వసుదైక కుటుంబం అంటారు. అలా ఎన్నో పాత్రలు కలిసి ఒక ఫ్యామిలీ కల్చర్ ని సపోర్ట్ చేస్తారు కనుక మహాభారతంలోని మొత్తం ఫ్యామిలీనే వసుదైక కుటుంబంగా సంబోధిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ లో పాత్ర ఎవరు అని అడిగారు. థ్యాంక్ యూ అండి వెరీ మచ్. ఈ పాత్ర ఈ క్వశ్చన్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది అని చెప్పి డిక్లేర్ చేస్తున్నారు. అందుకోసం దీన్ని మనం ఇంకా అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది, ప్రశ్న అయిపోయింది. సార్ అడుగుదాం. సుధీర్ సార్. సార్ ఇంకొక క్వశ్చన్ ఎవరు చెప్తారు? గ్రూప్ 3 వాళ్ళే అన్ని అయిపోయినాయి 5 క్వశ్చన్స్. ఇద్దరు తమిళ అడుగుతున్నారు సార్. క్వశ్చన్ ఉంది సార్, ఇంకొక క్వశ్చన్ ఉంది. అంటే గ్రూప్ 3 గ్రూప్ 4 కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే ఆల్టర్నేటివ్? లేదు సార్, 1 and 1 ఆల్టర్నేటివ్ చెప్తున్నాం సార్. ఆల్టర్నేటివ్ ఉంది సార్, 1 and 1. అయితే ఇప్పుడు లాస్ట్ ఇద్దరికి కలిపి ఒక క్వశ్చన్ మిగిలింది. అవును సార్. యూ కెన్ కంటిన్యూ. మిగిలిన వాళ్ళు మ్యూట్ లోకి వెళ్ళిపోండి దయచేసి, చాలా నాయిస్లు వస్తున్నాయి. మాట్లాడాలనుకున్న వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేయండి. యా ప్లీజ్. నెక్స్ట్ ప్రశ్న ఎవరు అడుగుతున్నారు? విజయ్ మంగళత్ సార్. విజయ్ మంగళత్ గారు మేడం అడగండి. 4 అక్షరాల పదం అర్థం శివుడు, మొదటి అక్షరం తప్పిస్తే విష్ణువు, మళ్ళీ అలాగనే చేస్తే భర్త. పదం ఏది? ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు? పనిశ్రీ మేడం చెప్తారు సార్. రాంప్రసాద్ గారా? పనిశ్రీనా? పనిశ్రీ మేడం చెప్పండి సార్. ఉమాధవ సార్. ఉమాధవ అంటే ఉమకి పత్ని శివుడు, మాధవ అంటే లక్ష్మి యొక్క పత్ని విష్ణువు, ధవ అంటే దవుడు అంటే భర్త అని అర్థం సార్. చిన్న కరెక్షన్. నో సార్. కాదా? రాంప్రసాద్ గారి దగ్గర కూడా విన్నాం, ఏదో చెప్తా అంటున్నారు. సరే పని చేస్తా ఈరోజు నీకు నైట్ రాంప్రసాద్ గారు నేనేం చేశానే? మ్యూట్ లోకి వెళ్ళాలి, మీరేం చేయలేదు నాకు తెలుసు. మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఓకే సార్, ఓకే సార్, నేను చెప్తాను. చెప్పండి. ఉమాధవ కరెక్టే సార్. ఉమాధవ అంటే ఉమాపతి. తర్వాత మాధవ అంటే విష్ణుమూర్తి. మాది వేసి దౌడు అంటే భర్త. అదే సార్ నేను ఉమాపతి పతి అని చెప్పే పత్ని కాదు, పతి. ఉమాపతి మాపతి పతి ఉమాపతి మాపతి పతి. మేడం ఆల్మోస్ట్ కరెక్ట్ గా చెప్పారు, చిన్న కరెక్షన్ చేశారు అంతేనా?
ఎస్ సార్ పత్తి ఆ, గారి very ప్లేస్ లో good. పత్తి సార్ పత్నికి అంటే వాడుక పత్తికి భాషలో ఏంటి అంత డిఫరెంట్ సార్ మరి అక్కడ పత్తి ఏదో నోరు తిరగలేదు అనుకుందాంలేండి. బాగానే చెప్పారు, వండర్ఫుల్ అండి. మీకు అయిపోయినా, మీ క్వశ్చన్స్ అయిపోయినాయా? అయిపోయింది సార్, అయిపోయింది. మీరు లాస్ట్ అయిపోయినాయా? క్వశ్చన్ సార్, అయిపోయింది సార్. ఫోర్త్ నుంచి లాస్ట్ క్వశ్చన్ సార్. ఫోర్త్ నుంచి లాస్ట్ క్వశ్చన్ అడగండి. ఎవరు అడుగుతున్నారు సార్? ఎవరు సార్ అడుగుతున్నారు? లాస్ట్ క్వశ్చన్ అడగండి, ఎవరు అడుగుతున్నారు? వాళ్ళకి అడిగేసే సార్ మీరే అడగండి సార్. ఓకే. మానవుడికి సాధుత్వం అనేది ఎలా సిద్ధిస్తుంది? ఈ ప్రశ్న ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ఎలా అడిగారు? సార్ అందులో ఓన్లీ మానవులని సాధుత్వాలు ఎలా సంభవిస్తాయని మాత్రమే ఉంది. ఓకే, నేను కొంచెం లిబరలైజ్ చేశాను. ఓకే సార్, అయితే మాకు ఇచ్చిన క్వశ్చన్ లో అయితే అంటే ఎవరైతే అహింసా మార్గంలో వెళ్తూ సత్యాన్ని బోధిస్తూ సహనాభూతితో అలాగే శాంతియుత మార్గంలో నడుస్తూ తపస్సు వలన పొందేదాన్నే సాధుత్వం అని. ఎవరైతే తపస్సు చేస్తారో వారికే సాధుత్వం అనేది. ఓకే ఓకే ఓకే, యూఆర్ రైట్ మేడం. ఈ ప్రశ్న ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏ సందర్భంలో అడిగారు అన్న అవగాహన ఉందా? అయిపోయింది సార్, అయిపోయింది. ఒక ప్రశ్న, 2 ప్రశ్నలు అడగడం తప్పు, న్యాయం. సార్ మీరు డిబేట్ అన్నారు కానీ ఇవన్నీ ప్రిపేర్ అయిపోయాము సార్. అందుకని టైం లేదు మనకు. అంత సమయం ఉంటే ఖచ్చితంగా అలాగే చేసుకునేవాళ్ళం. ఒక గ్రూప్ కి ఒక సెషన్ పెడితే నెక్స్ట్ టైం నుంచి ఒక గ్రూప్ ఒక సెషన్ పెట్టే ప్రయత్నం చేద్దాం. ఇంకొక నైట్ జాగారం పెట్టుకున్నాం లేండి. సో ఇద్దరు టీమ్స్ కి కంగ్రాచులేషన్స్ అండి. చాలా అద్భుతంగా, అసలు ఎంత కష్టమైన ప్రశ్న కూడా ఉఫ్ అని ఊరేసారు. నాకు తెలిసి ప్రశ్నలతో పాటు సీక్రెట్ గా ఆన్సర్స్ కూడా పంపించారేమో నాకు డౌట్ వస్తుంది. లేకపోతే అంత పర్ఫెక్ట్ గా అలా చెప్తారు. నో సార్, మహిమ సార్, క్వశ్చన్ కి ఆన్సర్ నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ టీం ఎవరు? హ్యాండ్ రైజ్ చేయాలి ఫాస్ట్ గా. సార్ నెక్స్ట్ టీం ఎవరు సార్? త్రినాథ్ సార్, చిన్న రిక్వెస్ట్. చెప్పండి. 5 versus 6 పెట్టండి. ఒక గ్రూప్ కి క్వశ్చన్ మాత్రమే అడగమని చెప్దాం, ఒక గ్రూప్ ఆన్సర్ చెప్తుంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ అయిపోయింది కొంచెం. అవును, ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి కూడా తెలియడం కష్టం అయిపోయింది. రికార్డ్ లో చూడాలి. ఒకసారి కంప్లీట్ గా క్వశ్చన్ అయిపోయినాక ఆన్సర్, ఇంకో గ్రూప్ క్వశ్చన్ అయినాక ఆన్సర్ ఇతరులు చెప్తారు. యాక్చువల్ గా అదే ఫార్మాట్ చెయ్యాలి. యాక్చువల్ గా మనం చేయాల్సిన ఫార్మాట్ అదే, బట్ వీళ్ళు అట్లా చేసేస్తారు. కానీ ఇప్పటి నుంచి ఏం చేయాలంటే, ముందు ఒక గ్రూప్ 5 questions కంప్లీట్ చేసేసేయండి, తర్వాత నెక్స్ట్ గ్రూప్ 5 questions కంప్లీట్. ఓకేనా? 5 versus 6 ఐదో గ్రూప్ అండ్ 6వ గ్రూప్. హ్యాపీ ఈవినింగ్ సార్, అండ్ హ్యాపీ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. మై గ్రూప్ మెంబర్స్ పార్టిసిపేట్, అందరు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు మెంటర్స్? ఎవరు ఫస్ట్? 5 గ్రూప్ మీరు. గ్రూప్ 6 సార్, ఐఎమ్ జయనాథ్. ఫిఫ్త్ గ్రూప్ అండి నేను సార్. మీరు ఓకే. వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు. ఫస్ట్ ప్రశ్న ఎవరు? ఫస్ట్ ప్రశ్న వచ్చేసి మీరు ఏ గ్రూప్ వాళ్ళు అడుగుతారు? 5th గ్రూప్ ఆర్ 6th గ్రూప్ ఒకలే అడగాలి. వాళ్ళ ప్రశ్నలన్నీ అయిపోయిన తర్వాత, 5 ప్రశ్నలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ వాళ్ళు అడగండి. ఫస్ట్ గ్రూప్ ఎవరు వస్తున్నారు? 5 వాళ్ళు అడుగుతారు. 5 వాళ్ళు మా గ్రూప్ వాళ్ళు అడుగుతారు. ఫస్ట్ ప్రశ్న ఫాస్ట్ కావండి, అడగండి. మనకి సమయం లేదు, కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంది. రేణుకా గారు అడగండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఆడ్ నెంబర్ లో ఒక నెంబర్ ని తొలగిస్తే అది ఈవెన్ నెంబర్ అవుతుంది, అది ఏది? నేను చెప్తాను సార్. జ్యోతి సార్. సార్ ఆడ్ నెంబర్ లో 7 ఉంటుంది సార్. 7 లో ఎస్ తీసేస్తే ఈవెన్ వచ్చేస్తుంది, అది ఈవెన్ నెంబర్ అవుతుంది. కరెక్టేనా మేడం? అదే ఆన్సర్. సార్ నేను అడుగుతాను సెకండ్ క్వశ్చన్. అడగండి సార్. రమేష్ గారు, విద్యార్థిలో ఏకాగ్రత ఎందుకు లోపిస్తుంది? ఎవరు, ఏ విద్యార్థి వస్తున్నారు ఇప్పుడు చెప్పడానికి? చెప్తాను సార్, నేను జ్యోతి సార్. సార్ విద్యార్థిలో ఏకాగ్రత ఎందుకు లోపిస్తుంది అంటే, విద్యార్థి యొక్క ఏమంటారు చిత్తశుద్ధి అనేది గనక కరెక్ట్ గా ఉన్నప్పుడు, లేదా అతని యొక్క ఇంట్రెస్ట్ అనేది కరెక్ట్ గా లేనప్పుడు ఏకాగ్రత అనేది లోపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒకటి పర్ఫెక్ట్ గా విని మనం ఇంట్రెస్ట్ తో చేసే పని ప్రతి ఒక్కటి ఏకాగ్రతతో ఉంటుంది కంపల్సరీ. ఇంట్రెస్ట్ అనేది లేనప్పుడు, చిత్తశుద్ధి అనేది లేనప్పుడు
కంపల్సరీ ఏకాగ్రత అనేది లోపిస్తుంది. ఇది నా పాయింట్. ఇంకా చాలా చెప్పొచ్చు మేడం. అంటే చాలా చెప్పొచ్చు, ఇంకా చెప్పమంటే చెప్పేసా, ఎందుకంటే మనకు టైం తక్కువ ఉందని నేను చెప్పొచ్చు. దానికి మీరు ఏమంటారు, ఏకీభవిస్తారా? ఏకీభవిస్తే ఓకే. పర్లేదు, నో ప్రాబ్లం. సరే, ఓకే, ఏకీభవిస్తున్నారా, ధృవీకరిస్తున్నారా? 75%. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సార్ ఇంకా మీకు కావాలంటే మేము చెప్పాలి అని రెడీ. మేడం మీరు కంటిన్యూ చేయండి, చెప్పండి. 100% చెప్పగలగాలి కదా మేడం, 75% కాదు మేడం. థర్డ్ క్వశ్చన్ మీరు అడిగిన ప్రశ్నకు ఒక పుస్తకం మొత్తం చెప్పినా 100% రాదు. ఎగ్జాక్ట్లీ సార్, డిబేటబుల్ క్వశ్చన్స్. బట్ నెక్స్ట్ క్వశ్చన్ తెలుసుకోండి. థర్డ్ క్వశ్చన్ దీప్తి గారు అడగండి. Okay, third question is, which is the largest word in English dictionary and spell it? నేను చెప్తాను సార్. రామకృష్ణ. Actually it is 45 letters ఉంటుంది. It is a lung disease. Pneumonia ultramicroscopic silicovolcanoconiosis. Yes, right. Pronunciation is wrong, ma'am. Pneumonia, చెప్పండి. స్పెల్లింగ్ చెప్పారు, స్పెల్లింగ్ అడిగాం యాక్చువల్లీ. నో మేడం, యు ఓన్లీ సే మేడం. Yes, రామకృష్ణ మేడం. Pneumono ultramicroscopic silicovolcanoconiosis. Yes. Pronunciation. Can you spell it, ma'am? Yes. Yes. Ultramicroscopic silicovolcanoconiosis. Coniosis. Yes. Spell. ప్రశ్న స్పెల్లింగ్ కూడా చెప్పమని ఉందా లేదా? స్పెల్లింగ్ అడిగాను సార్. Spell it చేస్తాను. Yes. Yes, I will do. Yes. PNEUMONIAULTRAMICRO. Wrong. CRO is right. SCOPICSILICO VOLCONIOS. Ma'am, first pneumono, while spelling pneumono ultra, you told wrong. PNE UMONIAULTRA. It's wrong. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి మేడం, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఇంకేస్ రాంగ్ అంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పేసండి, టైం అయిపోయింది. Okay. PNEUMONOULTRAMICRO SCOPICSILICO VOLCANOCONIOSIS. Pneumono ultramicroscopic silicovolcanoconiosis. Yes. చూడండి మేడం, చెక్ చేయండి ఇది చెప్పింది కరెక్టా కాదో. ఇన్ కేస్ రాంగ్ అయితే మనం వాళ్ళ మీద కేసు వేస్తాం. No sir, we can't answer. Already I tried to think answer. Thank you very much. Silica dust. It's a lung disease, sir. I know. Next madam. Okay. నెక్స్ట్ రాజ్ కుమార్ గారు. What does, sir, ready anni? Yeah, ready. What does God look like? ఎవరు వస్తారు? ఆ దేవుడు ఎవరు? ఎవరు లేరా? రేఖా గారు స్పాట్లైట్ చేయండి. రేఖా గారు. రామకృష్ణ మేడం. Yes sir. Madam say. నేను స్పెల్లింగ్ చేస్తున్నాను సార్, స్పెల్లింగ్ చూస్తా ఉన్నాను. జస్ట్ సారీ, చెప్పండి. మళ్ళీ అడగండి. What does God look like, madam? Like. What does God look like? It's a cosmic energy. And రామ్గా చెప్పిన అంటే రామ్గా నేను నేర్చుకున్న రామ్గా నాలెడ్జ్ లో గాడ్ ఎలా ఉంటారంటే సీదా వెళ్ళి మిర్రర్ లో మనల్ని మనం చూసుకోవడమే అసలైన గాడ్. మనం సాక్షాత్తు నడిచే దైవత్వం మనం. ఇట్స్ ఏ కాస్మిక్ ఎనర్జీ అనొచ్చు. మన బయట చూడడానికి కాస్మిక్ ఎనర్జీ వాట్ ఎవర్ మేబీ మనకు దేవుళ్ళు ఏంటి మన విగ్రహాలని అంటే అంత బిలీఫ్ సిస్టమే. విగ్రహాలను చూడడం బిలీఫ్ సిస్టమే. అండ్ కనిపించేది కాస్మిక్ ఎనర్జీ. బట్ అసలైన దైవత్వం మన లోపలనే ఉంటుంది.
అండ్ రామ్ ద నాలెడ్జ్ హైయెస్ట్ ఎన్లైటెడ్ మాస్టర్ చెప్పిన పదం ఏదైతే ఉందో, గాడ్ ఎలా ఉంటాడంటే సాక్షాత్తు మీరు వెళ్ళి మిర్రర్ దగ్గరికి వెళ్ళి సాక్షాత్ కనిపించే దైవత్వం మీరే, నడిచే దైవత్వం మనమే. మేడం చెప్పారు మనమే దేవుడు అని చెప్పారు. నిజం చెప్పాలంటే క్వశ్చన్ మీకే వేసింది. సరే ఓకేనా, సాటిస్ఫైడా? నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న దీప్తి గారు అడగండి. Sir, already I gave a puzzle there, so they want to solve the puzzle. You can write 1 to 9 numbers in the given boxes, but when we add the numbers horizontally, vertically, or perpendicularly adding 10, answer should be 15. So don't repeat the number. నేను చెప్తాను సార్. ఫస్ట్ హారిజాంటల్ గా వచ్చేసి 8 3 4 వస్తుంది మ్యామ్. నెక్స్ట్ హారిజాంటల్ లైన్ 1 5 9 అండ్ నెక్స్ట్ హారిజాంటల్ నంబర్ 6 7 2. ఎట్లా యాడ్ చేసినా 8 + 3 + 4 15, 1 + 5 + 9 15, 6 + 7 + 2 15. ఇట్లా డయాగ్నల్ గా యాడ్ చేసిన 8 + 5 + 2 15, 6 + 5 + 4 15. ఎట్లా యాడ్ చేసినా కానీ 15 వస్తుంది మేడం. మళ్ళీ స్ట్రైట్ గా యాడ్ చేసిన 8 + 1 + 6 15, 3 + 5 + 7 15, 4 + 9 + 2 15. కరెక్టేనా మేడం? దీప్తి గారు. Sir, I did not hear starting. స్టార్టింగ్ వినలేదండి. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో చెప్పండి ఏమేమి నెంబర్స్ వేసారు. 8 3 4 ఫస్ట్ రో. 8 3 4 second row. 1 5 9. Okay. Third one. 6 7 2. 6 7 2. మీరు తర్వాత లెక్కలు చూసుకోండి, ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు వచ్చేసేయండి. ఈ లోపల వేరే క్వశ్చన్ కి చాలా టైం పడుతుంది. వండర్ఫుల్. నెక్స్ట్ అయిపోయింది. 4th 5th బ్యాచ్ అన్ని ప్రశ్నలు 5 ప్రశ్నలు టపటపట అడిగేసారు, సమాధానం వచ్చేసినాయి. నెక్స్ట్ ఎవరు? 6th వాళ్ళు అడగాలి కదా. 6th బ్యాచ్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఫస్ట్ ప్రశ్న ఎవరు అడుగుతున్నారు? ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను సార్. అడగండి మేడం. మరణించిన తర్వాత మనకి పునర్జన్మ అనేది ఉంటుందా? మన శరీరం ఏమవుతుంది? ఎవరు? నేనండి. చెప్పండి. మరణించిన ప్రతి ఒక్కరికి పునర్జన్మ ఉంటుంది అని ఇది పురాణాలు చెప్తున్నాయి. మట్టిలో కలిసాక మన శరీరం మట్టిలో కలిసిపోతుంది సార్. మేడం ఏకీభవిస్తారా? ఓకే సార్, కొంచెం చెప్పచ్చు. ఓకే సార్. ఓకే, ఇది కూడా చెప్పొచ్చండి. రైట్, ఇది కూడా చెప్పొచ్చండి. మనిషికి అనేది 7 జన్మలు ఉంటాయి కదా సార్. మనిషికి అనేది 7 జన్మలు ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి. అందువలన పునర్జన్మ ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి అనేది. మనిషికి చాలా జన్మలు ఉంటాయండి. జన్మ పరంపర ఎన్నో జన్మలు ఉంటాయి. ఇది జస్ట్ మనకి స్క్రీన్ లో ఉన్న వాళ్ళే మాట్లాడండి. వాళ్ళు అయిపోయిన తర్వాత మిగిలిన మాట్లాడండి. మేడం అయిపోయిందా? ఓకేనా? మీరు ఏకీభవిస్తున్నారా? ఆమె ఓకే అన్నారు. నెక్స్ట్ ప్రశ్న ఎవరు అడుగుతున్నారు? రావాలి, ఫాస్ట్ వచ్చేయాలి. సెకండ్ క్వశ్చన్ నేను అడుగుతాను సార్. మన జీవిత లక్ష్యం పరమార్థం ఏంటి? అసలు మనం భూమి మీదకి ఎందుకు వచ్చాం? నేను చెప్తున్నా మేడం. పరోపకారం మిదం శరీరం. ఈ ప్రపంచానికి వచ్చింది ఏదైనా ఇచ్చిపోవడానికి కానీ వచ్చిపోవడానికి కాదు. మనం చనిపోయినా మన పేరు నిలవాలి అనేది మన పరమార్థం అండి. నేను చెప్పేది మన జీవిత లక్ష్యం. మన జీవిత లక్ష్యం మన నుంచి సమాజానికి కనీసం 24 గంటల్లో 2 గంటలను మనం కేటాయించి సమాజ అభివృద్ధి కోసం మనం పాటుపడాలి. ఏకీభవిస్తారు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. నెక్స్ట్ శ్రీనాథ్ గారు పని చేయండి, అందరినీ రాగలిగితే అందరిని తీసేసుకోండి స్క్రీన్ పైన. వాళ్ళని వీళ్ళని రారేమో అంతమంది, వస్తే ఇంకా బాగుంటుంది. థర్డ్ క్వశ్చన్ సార్. అడగండి మేడం. What measures should be taken to promote and protect human rights globally, especially in countries on ongoing conflicts? ఇప్పుడు జరిగే హ్యూమన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో, ఎవరు తీసుకోవాలి ఆ మెజర్స్ అనేవి? హూ హ్యాస్ టు ప్రొటెక్ట్ అండ్
promote human rights. నేను చెప్తాను సార్. హ్యూమన్ రైట్స్ అనే దానికి ఎగ్జాక్ట్ గా డెఫినేషన్ ఏం లేదు. యాక్చువల్ గా జీవించే హక్కు, మాట్లాడే హక్కు, ఇవన్నీ ఎక్కడైతే లోపిస్తాయో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ ఏ దేశంలో అయితే లోపిస్తాయో స్ట్రిక్ట్ గా రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని తర్వాత అక్కడ లాస్ ఎప్పుడైతే స్ట్రిక్ట్ గా చేస్తారో అది ప్రొటెక్ట్ అవుతాయి. అట్లా ఆ కంట్రీ చేయలేకపోతే యునైటెడ్ నేషన్స్ కావచ్చు, భద్రతా మండలి ఏదైనా ఉండే నేషనలైజ్ ఆర్గనైజేషన్ స్ట్రిక్ట్ గా ఫాలో కావాలి. అవసరమైతే ఆ కంట్రీపై దాడి చేసైనా కూడా లొంగ తీసుకోవాలి. ఎందుకంటే వన్స్ ఇవన్నీ మానవ హక్కులు లోపించాయంటే చాలా ఉద్యమాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కడైతే మానవ హక్కులు లోపిస్తాయో అక్కడ వాళ్ళు రెవెన్యూ పెరిగేట్టుగా చూసుకోవాలి. తర్వాత విద్య ప్రొవైడ్ చేయాలి. హెల్త్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇవన్నీ రావు. కాకపోతే ఒకసారి దేశాధినేత నియంత అయినప్పుడు, మిలిటరీ రాజ్యం అయినప్పుడు ఖచ్చితంగా ఇవి వస్తాయి. అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఒక్కటే సొల్యూషన్ సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. International bodies. Yes, sir. Wonderful. International bodies కానీ governments కానీ even individuals కూడా మనము as a citizens we have to definitely human rights and protect సార్ ఇంకొకటి యాడ్ చేస్తాను దీనికి లాస్ట్ లో. ఏంటంటే చాలా మంది పోరాడుతూ ఉంటారు ఈ మానవ సరిపోతుంది, మనకు టైం లేదు. మేడం ఏకీభవిస్తున్నారా లేదా చెప్పండి సార్. సింగిల్ లైన్ సెంటెన్స్ లో చెప్పేసండి, మనకి మిగతా అవకాశం ఉండదు. నెక్స్ట్ ఎవరండి? సార్ నేను అడుగుతాను సార్. అడగండి సార్. మీరు మీకు స్ట్రైట్ పెట్టుకోండి, మీ పిక్చర్ క్రాస్ వస్తుంది. ఓకే సార్. ఫోన్ స్ట్రైట్ పెట్టేసండి, స్ట్రైట్ పెట్టేసి అడగండి. మీది రొటేషన్ అవ్వట్లేదు, ఫోన్ స్ట్రైట్ పెట్టి అడగండి. ఓకే ఓకే. Which is best for a nation development, whether democratic or communism? దీప్తి గారు చెప్పండి. I will say, sir. Actually, both policies are good because both policies are good. How we are implementing these policies is very important. Suppose when we are thinking about the fire we are using for cooking and also for burning our houses, isn't it? So we can't blame the fire according to its role. So comparing the world, comparing each and every countries, we have to understand that there are 119 countries in the world. In these countries also only 5 countries are following the communism. And also from these we could understand that for practicing democracy is best for the people and by the people. By this formula we can understand that democracy is doing only for the people. I mean people have more power in democratic system, and each and every person also have equal rights, and according to the people's opinion only we are electing the people and everything. So I am agreeing with the democracy, sir. వండర్ఫుల్ అండి. సార్ చెప్పండి, ఏకీభవిస్తున్నారా లేదా ఫైట్ చేస్తారా? మేడం మరి లార్జెస్ట్ ఎకానమీ ఇండియా ఎందుకు కాలేకపోతుంది? మరి 5th ప్లేస్ లో ఎందుకున్నాం మేడం? చైనా ఫస్ట్ ప్లేస్ లో ఎందుకుంది? మీరు ఏకీభవిస్తారా ఏకీభవిస్తారు చెప్పండి ఫస్ట్. కరెక్ట్ సార్ లేదా? ఏకీభవించట్లేదా? లేదా చూడండి, ఏకీభవించట్లేదంట. Sir, okay, you are telling about only the China. What about other countries, sir? సార్ ఏదైనా ఒక నేషన్ నడవాలంటే ఎకనామీ పరంగా ఫస్ట్ ప్రియారిటీ ఎకనామిక్ పరంగా. In China there is no power for the people, sir. మేడం యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ చైనా. So we have to consider, we have to think about the people's rights, sir. మేడం మన నేషన్ డెవలప్మెంట్ కూడా కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది కంపల్సరీ. ఓన్లీ ఎకానమీ పర్పస్ లో చూసుకోవద్దు. నెంబర్ ఆఫ్ పారామీటర్స్ తీసుకుంటే డెమోక్రసీ బెస్ట్ సార్. పర్పస్ ఇప్పుడు ఎకానమీ ఇప్పుడు ఎట్లయితే చైనా వాళ్ళు ఫాలో అవుతున్నారో ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ సపోజ్ టు డామినేట్ చైనా. సార్ ఏ నేషన్ అయినా సరే స్టెబిలిటీకి ఎఫిషియన్సీకి ప్రియారిటీ ఉంటుంది సార్ ఫస్ట్. ఇప్పుడు మన డెమోక్రాటిక్ దాంట్లో ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టారు. మళ్ళీ ఒకటే ఆడతా 194 కంట్రీస్, ఓన్లీ 4 కంట్రీస్, వై ఆర్ దీస్ పీపుల్ ఆర్ ఇంప్లిమెంటింగ్ కమ్యూనిజం? సరే సార్, ఓకే సార్, మీరు అన్నది కరెక్టే. మళ్ళీ అలాంటప్పుడు చైనా అనేది సెకండ్ లార్జెస్ట్ ఎందుకు వచ్చింది సార్? మరి మనం పక్కన పెడదాం, లాస్ట్ లో కొట్టుకుందాం, మనకి టైం అయిపోయింది కాబట్టి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న. హ్యాపీ ఈవినింగ్ ఆల్. అడగండి సార్. మన దేశ కరెన్సీ రూపాయి
యుఎస్ డాలర్ ని అధిగమించాలంటే చేయవలసిన పనులేమి? లెజెండరీ రాజ్ కుమార్ గారు. మన ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయండి, ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి. ఫస్ట్ ప్రధానమైన రీజన్ మెయిన్ ఒకటి. నెంబర్ 2 ఏంటంటే మనది ప్రొడక్షన్ అనేది తగ్గడం వల్ల, ఖర్చులు పెరగడం వల్ల మనకు ప్రింట్ అనేది పెరిగిపోతుంది. దానివల్ల కూడా రూపీ వాల్యూ తగ్గుతుంది. మన రాజకీయ పార్టీలు కూడా ఫ్రీబీస్ ఇస్తున్నారు. ఫ్రీబీస్, ఉచితాలు ఇవ్వడం వల్ల కూడా చాలా బర్డెన్ అవుతుంది. ఇంకోటి, మన ప్రొడక్షన్ అనేది ఇప్పుడు యుఎస్లో చూసాం, వేరే కంట్రీస్లో చూసాం, ఏజ్ లిమిట్తో పని లేకుండా ఉన్న వాళ్ళందరూ పని చేస్తున్నారు. మన దాంట్లో ఇంట్లో ఒకరు పని చేస్తే మిగతా వాళ్ళంతా భోజనం చేయాల్సి వస్తుంది. అది చాలా మైనస్. మనది స్ట్రెంగ్త్ ఏంటంటే మనది పాపులేషన్ స్ట్రెంగ్త్ కాబట్టి మనం ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ సర్వీసెస్తోనైనా మన ఇన్కమ్ అనేది, నేషనల్ ఇన్కమ్ పెంచుకోవచ్చు. అప్పుడు పెంచుకున్నప్పుడు మన రూపీ వాల్యూ కూడా మనకి పెరుగుతుంది. అది నాకు అంశం. శివ గారు ఏకీభవిస్తారా? అయితే నేను అడిగింది ఏం చేయాలని అడిగాను, మన దగ్గర ప్రాబ్లమ్స్ గురించి అడగలేదు. అవును సార్, అది ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి. ఇంపోర్ట్స్ ఎక్కువైతున్నాయండి, ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి. అది పెరగాలి, మన ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఇంపోర్ట్స్ తగ్గాలి. ప్రపంచ బ్యాంక్ లోన్ కూడా మనకు బర్డెన్ అవుతుంది. అది కూడా ఒక పాయింట్. రాజ్ కుమార్ గారు ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఇంపోర్ట్స్ తగ్గాలంటారు. ఏకీభవిస్తారు లేదా మీరు? ఇది ఒకటి చేస్తారా? ఓకే, వండర్ఫుల్. ఒక ఆన్సర్ సరిపోతుంది కదా? సరిపోతుంది సార్. విదేశీ ద్రవ్యం తరిగిపోతుంది. చాలా ఓకే సార్. ఓకే, గ్రేట్ అండి, గ్రేట్. చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు టైం తక్కువ ఇచ్చారు కదా సార్, అందుకని తక్కువ చెప్తున్నాను. అయిపోయినాయా? 5 మెంబర్స్ అయిపోయారు కదా. 5 ప్రశ్నలు. 4 and 6 కొట్టుకున్నారు, బాగా కొట్టుకున్నారు, చాలా బాగా కొట్టుకున్నారు నిజంగా. అందరు హ్యాండ్ డౌన్ చేసేసేయండి ఇంకా మీరు. అయిపోయాయి 5 and 6 సార్. 5 and 6 లో గ్రూప్ 5 విన్నర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 3 and 4 ఏమో డ్రా అయింది. గ్రూప్ 5, 6 లో 5 విన్నర్. ఎందుకంటే ఒకదానికి వాళ్ళకి అవతల వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. లేదు సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఆన్సర్ డిబేట్ కాదమ్మా, డిబేట్ కి మాకు సంబంధం లేదు. డిబేట్ క్వశ్చన్ కాదు, ఒక క్వశ్చన్ కి ఆన్సర్ మీ దగ్గర లేదు. లేదు సార్, నేను చెప్పడానికి ట్రై చేశాను, మ్యూట్ చేసేసారు. లేదు, ఎవరైతే స్క్రీన్ లోకి వచ్చారో వాళ్ళు చెప్పాలి, వెనక నుంచి కాదు కదా. డిబేట్ లో మీరు చెప్పారు మేడం, ఫ్రంట్ స్క్రీన్ లో ఉన్న వాళ్ళు డిసిషన్ మేకర్స్, బ్యాక్ స్క్రీన్ లో ఉన్న వాళ్ళు ఎడిషన్ గా చెప్పొచ్చు. మేడం చెప్తుంది కానీ వాయిస్ రావట్లేదు సార్, అది నెట్వర్క్ ప్రాబ్లం ఏమో. మేడం ఆల్రెడీ చెప్పారు సార్. మేబీ నెట్వర్క్ ప్రాబ్లం. ట్రై చేశాను సార్ కానీ నెక్స్ట్ బ్యాచ్. నెక్స్ట్ 5, 6 అయిపోయింది, 3, 4 అయిపోయింది. 1, 2కి వెళ్ళిపోండి. 1, 2, 1 హ్యాండ్ రేస్ చేయండి. 1 and 2. మెంటర్ కూడా హ్యాండ్ రైస్ చేయండి. మెంటర్స్ స్క్రీన్ 2 మెంటర్ జవాబ్ గారు. నాగలక్ష్మి గారు రెడీ సార్. ఒకసారి ట్రై చేద్దాం సార్, అందరినీ మనం తీసుకుని ఫ్రంట్ స్క్రీన్ లో తీసుకోండి. ఒకసారి ట్రై చేయండి. ఎంతమంది వస్తే అంతమంది పెట్టేయండి. వాళ్ళని అడగండి మనం ఆన్సర్. రావట్లేదు సార్, అయిపోయింది. అంతేనా? అట్లయితే కష్టమే. సరే, ఇందాక ఫార్మాట్కి వెళ్ళిపోండి. ఓకే, పర్లేదు. ఎవరు అడుగుతున్నారు ప్రశ్న? గ్రూప్ 1 వాళ్ళ 2 వాళ్ళ ప్రశ్న సంధిస్తుంది ఎవరు? గ్రూప్ 1. ఓకే, గుడ్. ఫస్ట్ క్వశ్చన్ బిందు మేడం. మీది రిట్రీట్ అవ్వట్లేదు. అడగండి మేడం, బిందు గారు. ఒక అబ్బాయి మరియు డాక్టర్ ఫిషింగ్ చేస్తున్నారు. అబ్బాయి డాక్టర్ కొడుకు, కానీ డాక్టర్ అబ్బాయికి తండ్రి కారు. మరి అబ్బాయికి పేరెంట్ ఎవరు? ఎవరు చెప్తారు సార్? నేను సార్, లావణ్య. చెప్పండి సార్. వాళ్ళు చెప్పిన క్వశ్చన్, ఒక అబ్బాయి మరియు డాక్టర్ ఫిషింగ్ చేస్తున్నారు. అబ్బాయి డాక్టర్ కొడుకు, డాక్టర్ అబ్బాయి తండ్రి కాదు. మరి అబ్బాయి పేరెంట్స్ ఎవరు? డాక్టర్ గారి కొడుకు అబ్బాయి, డాక్టర్ తండ్రి కాదు. అక్కడ డాక్టర్ అనే వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ చెప్పారు కానీ వాళ్ళు మేలా ఫీమేలా చెప్పలేదు కదా సార్. సో ఆ డాక్టర్ అనే వాళ్ళు అబ్బాయి మదర్. కరెక్టేనా బిందు గారు? కరెక్టే సార్, కరెక్టే. ఓకే, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రశ్న అంజుశ్రీ. అంజుశ్రీ. అడగండి అంజుశ్రీ గారు.
ఒక వ్యక్తి నిద్రపోకుండా 8 రాత్రిళ్ళు ఎలా మెలకువగా ఉండగలడు? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎవరుంటారు? సార్ నేను చెప్తున్నా, శిల్ప. చెప్పండి. పగలు నిద్రపోతుంటే సరిపోతుంది సార్, పగలు నిద్రపోతే సరిపోతుంది, రాత్రిళ్ళు నిద్రపోకుండా. కరెక్టేనా? ఎస్ సార్, కరెక్ట్. ఎస్ సార్. నెక్స్ట్ ఎవరు? మహేశ్వరి. మహేశ్వరి మేడం, అడ్మిట్ చేసుకొని రావట్లేదా? అడగండి. మన దగ్గర కొంచెం స్టఫ్ తీసుకొని మనతోనే మనీ అడిగే షాప్ పేరేంటి? నేను చెప్తాను. చెప్పండి సార్. చెప్పండి. క్లాక్ రూమ్ అండి. క్లాక్ రూమ్. క్లోక్ అండి, CLOAK. క్లోక్ రూమ్, సామాన్లు భద్రపట్టు గదండి. మేడం కరెక్టేనా? సార్ ఆ గది కాదండి. క్లోక్ రూమ్. క్లోక్ రూమ్ అది సామాన్లు భద్రపరిచే గదంట, అది కాదంట. అది కాదండి సార్. మీరు చెప్పండి ఆన్సర్, మీరు చెప్పండి మహేశ్వరి గారు. బార్బర్ హెయిర్ కటింగ్ షాప్ సార్. బార్బర్ షాప్ సార్, కటింగ్ షాప్. కటింగ్ షాప్. క్లోక్ రూమ్ కూడా కరెక్టే. బార్బర్ క్లోక్ రూమ్ కూడా కరెక్టేనా? మన సామాన్ ఇచ్చేసి మనమే డబ్బులు ఇస్తున్నాం కదా. అది కూడా కరెక్టే సార్. నెక్స్ట్ ప్రశ్న. ఫోర్త్ క్వశ్చన్ సార్. చదువు లేదా లోకజ్ఞానం ఏది మనిషి ఎదుగుదలకి ముఖ్య భూమిక? చెప్పండి. ఓకే సార్, సార్ జోగారావు. చెప్పండి సార్, చెప్పండి జోగారావు గారు. చదువు లేక లోక జ్ఞానం అనే మనిషి ఎదుగుదలకు అనేది రెండు అవసరమే సార్. మనిషి చదువు ఉండాలి, లోక జ్ఞానం ఉండాలి. లోక జ్ఞానము చదువు ఒకటే ఉంటే ఎదుగుదలకి కొద్దిగా అవ్వదు కాబట్టి లోక జ్ఞానం ఉంటే చదువుకున్న వ్యక్తిని పెట్టుకొని ఆయన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది కాబట్టి లోక జ్ఞానం అనేది కరెక్ట్ ఆన్సర్ సార్. సార్ మీ ఆన్సర్ లోకజ్ఞానం. అవును సార్, అవును మేడం. లోకజ్ఞానం మీ ఆన్సర్. అవును మేడం. లేదు సార్, రాంగ్. చెప్పండి, ఆన్సర్ ఏంటో చెప్పండి. యాక్చువల్ గా రెండు సమపాలలో ఉండాలి. అది చెప్పాను మేడం, రైట్. రెండు చెప్పాను నేను అందుకొరకే అడిగా ఏది సార్ మీ ఆన్సర్ అన్న. చెప్పాను. లోకజ్ఞానమా లేదనుకుంటే చదువు అని అడిగా, మీరు లోకజ్ఞానం అన్నారు. అది చెప్పాను మేడం. చేయొచ్చా సార్? చేయండి. మ్యామ్ మీరు అడిగిన క్వశ్చన్ లోనే చదువా లోకజ్ఞానమా దిస్ ఆర్ దట్ అని అడిగారు. సో దానికి ఆయన ఆన్సర్ చెప్పారు. ఇందులో ఏది ముఖ్యం అని మీరు అడిగారు కానీ మీరు ఏది ముఖ్యం అని అడిగినప్పుడు ఒకటే ఆన్సర్ చెప్తారు కదా మేడం. లేదు, రెండు సమపాలలో ముఖ్యం కదా సార్ మేడం. మీరు దిస్ ఆర్ దట్ అని అడిగారు క్వశ్చన్ కి, దట్ అని అవుతుంది. అడిగారా? ఏది తేల్చుకోండి అని అడిగారా? లోక జ్ఞానము కావాలి ప్లస్ చదువు లేదా లోక జ్ఞానం లేదా అని చెప్పారు కదా మేడం. ఏ ఒక దాంతో చదువు మరియు అని అంటే మీరు చదువు మరియు లోక జ్ఞానం ఈ రెండిట్లో ఏది అంటే అలా వచ్చేదేమో ఆన్సర్. లేదా అంటే ఇట్ నాట్ గెట్ ఇట్ బట్ ఫస్ట్ ఆర్ అని అడగాలి. ఆర్ అని అడిగితే సరిపోతుంది. చదువా జ్ఞానమా మీరు కొట్టుకోండి. సార్ ఆర్ ను ఏమంటారు తెలుగులో? లేదా. మళ్ళీ ఏమైంది సార్ ఇంకా ఇప్పుడు? అంటున్నాము మీరు చదువా లోక జ్ఞానమా అని అడిగారు అంటే చదువైనా చెప్పాలి, లోక జ్ఞానమైనా చెప్పాలి. రెండు ఎలా చెప్తారు? మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఏదో ఒకటే కదా మనం చూస్ చేసుకోగలం, రెండు చూస్ చేయలేం కదా. క్వశ్చన్ లాజిక్, ఆన్సర్ కూడా లాజిక్నే. సో ఇద్దరిని మనం ఎవరిని తీసివేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మీరు రెండిట్లో ఏది కరెక్ట్ అన్నప్పుడు వాళ్ళు ఒకటే చెప్తారు. రెండు కరెక్టే అయ్యి ఉండొచ్చు అని అంటే మళ్ళీ మీరు అంటారు నేను ఒకటే అడిగాను కదా అని మళ్ళీ మీరు అవకాశం ఉంటుంది కాబట్టి రెండిట్లో ఏది మ్యామ్ ఒక్క నిమిషం అస్మత్ గారు, మీరు రెండిట్లో ఏది ముఖ్యము అని అడిగారు అవునా? అవును. రెండు కళ్ళల్లో ఏ కళ్ళు ముఖ్యం అని అంటే రెండు కళ్ళు ముఖ్యం అని చెప్తాం జనరల్ గా కదా. మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది అదే, కానీ వీళ్ళకి అర్థమైందంటే రెండిట్లో ఏది ముఖ్యం అని అడిగారు కాబట్టి ఒకటే చెప్పాలి కదా అని ఒకటి చెప్తామంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్టే, మీది కూడా కరెక్టే. సో ఇద్దరిది డిబేట్ ఆపేయండి, లేకపోతే నైట్ అంతా జాగరణ నడుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ అరవింద బాబు గారు.
నేను చెప్తున్నాను సార్. ఒక నిమిషం. క్వశ్చన్ ఎవరు ఇస్తున్నారు? సార్ నేను రవి సార్. ఎవరి సంతకం వారు పెట్టినా కూడా ఫోర్జరీ అవుతుందా? సార్ హలో సార్. చెప్పండి సార్. సార్ నేను చెప్తా సార్ దీనికి ఆన్సర్. ఫోర్జరీ చేసేయండి. ఎవరి సంతకం వారు పెడితే, ఎవరు అనేది మంచిగా సార్, వారు అనేవాళ్ళు వేరు కాబట్టి పూజ అవుతుందా అంటే అవుతుంది సార్. సార్ అవుతుందంట రవి గారు. ఎప్పుడు అవుతుంది సార్? ఎలాంటి సిచ్యువేషన్ లో అవుతుంది? ఇప్పుడు మనిషి ఉంది కదా సార్, ఎవరు అనే మనిషి ఉంది కదా, వారు అంటే వేరే వారు ఉంది కదా సార్, వాళ్ళు పెడితే పూజనే అవుతుంది. అది కాదు సార్, రెండింటి ఒకటే. ఎవరైనా వారైనా ఒకటే, మనం చెప్పడానికి సంబోధించడానికి అట్లా చెప్తాం. ఎవరి సంతకం వారు అంటే ఇండివిజువల్. ఇప్పుడు ఎవరు అనేది మనిషి కదా సార్. సార్ తిరుమలయ్య గారు ఒక్క నిమిషం. మీ సంతకం మీరు పెడితే, మీ సంతకం మీరు పెడితే ఫోర్జరీ అవుతుందా? ఇది ఆయన క్వశ్చన్. చెప్పండి సార్. ఎవరు అనేది మనిషి, వారు అనే వాళ్ళు వేరు కదా సార్. అది కానీ ఆయన క్వశ్చన్ అది కాదంట అర్థం. ఆయన క్వశ్చన్ కి కాదు, వినండి, ఆయన క్వశ్చన్ కి అర్థం అది కాదంట. మీ సంతకం మీరు పెడితే ఫోర్జరీ అవుతుందా కాదా? ఇది ఆయన క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి. అవుతుంది సార్. ఫోర్జరీ అవుతుందంట. సార్ మీకు ఆన్సర్ కరెక్టేనా? కరెక్టే. అయితే సందర్భం చెప్పండి తిరుమలయ్య గారు. ఇప్పుడు సార్ ఎవరి సంతకం వారు వేరే వాళ్ళు కాబట్టి పెడుతున్నారు. అది కాదు మళ్ళీ రాంగ్ వెళ్ళిపోతున్నారు. మీరు చెప్పండి రవి మానేపల్లి గారు. ఇప్పుడు నా సంతకం నేనే కదా సార్. సార్ యాక్చువల్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కరెక్ట్ గా రావట్లేదు సార్. స్క్రీన్ లో ఉన్న మాట్లాడిన మీరు చెప్పండి రవి మానేపల్లి గారు. అర్హత లేని చోట సైన్ పెట్టినప్పుడు అది ఫోర్జరీ అవుతుంది సార్. ఓకే, అర్హత అంటే ఇప్పుడు చాలా మందికి ఈ రోజు సిగ్నేచర్ నేర్చుకునే అవకాశం అందరికి కల్పించి, ఏ అర్హత లేకపోయినా, చదువు గిది ఏం లేకపోయినా నేర్చుకుంటారా భయ అంటున్నారు కదా. లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మన సుపీరియర్ ఉన్నారు, తను అబ్సెన్స్ లో ఉన్నారు అంటే ఆ సిచ్యువేషన్ లో మీరు చెప్పిన సిచ్యువేషన్. ఓకే ఓకే, గుడ్ గుడ్. నేను చీఫ్ మినిస్టర్ కాకపోయినా చీఫ్ మినిస్టర్ ఫైల్ అని చెప్పి సంతకం పెడితే పనికిరాదు. ఇదే కదా మీరు చెప్పాల్సింది. ఓకే డన్. ఓకే నెక్స్ట్ గుడ్ లాజిక్. సార్ 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ వాళ్ళు మీ ప్రశ్న సంధించండి. ఓకే సార్. ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను సార్. అడగండి మేడం. ఉనికిలో అత్యంత ఫ్రెజైల్ మరియు అతి తక్కువ కాలం ఉండే థింగ్ ఏమిటి? షల్ ఐ రిపీట్ ద క్వశ్చన్ సార్? ఎవరు వస్తున్నారు చెప్పండి ఫస్ట్. అప్పలనాయుడు గారు. సార్ రండి. మీరు మళ్ళీ రిపీట్ చేయాలి. క్వశ్చన్ రిపీట్ చేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ పంపించేస్తాం కదా, చదువుకుని ఉంటారు. ఆన్సర్ చెప్పింది. కొత్త ప్రశ్నలు అడగట్లేదు అన్నమాట. ఆలోచన సార్. ఉనికిలో ఉన్న అత్యంత ఫ్రాగిల్ మరియు అతి తక్కువ కాలం ఉండే థింగ్ ఆలోచన. శిల్ప గారు కాదా? కాదు సార్. కాదండి. ఆలోచన ఎక్కువ కాలం ఉంటది కదా, ఎక్కువసేపు ఆలోచించినా ఉంటూనే ఉంటది చెప్పండి, ఆన్సర్ చెప్పండి. నో డిబేట్. మీరు ఆన్సర్ చెప్పండి. మీరేమంటారు? బబుల్, ఎయిర్ బబుల్ సార్. ఎయిర్ బబుల్ ఎలాగా మ్యామ్? ఎయిర్ బబుల్ ఎట్లాగో అంటే ఎంతసేపు ఉంటుంది మేడం? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అది పగిలిపోతుంది కదా. ఫ్రెజైల్ అంటే పగలడం. ఇప్పుడు ప్లాస్టిక్ ఎయిర్ బబుల్స్ వచ్చినాయి మేడం. పుల్లలు పెట్టి గుచ్చినా గానీ, సూదులు పెట్టి గుచ్చినా పగులుతలేవు. దీనికి చెప్పండి ఆన్సర్. నేను చూపిస్తాను, ప్రూఫ్ చూపిస్తాను. ఇండోనేషియాలో అట్లాంటి బబుల్స్ వచ్చినాయి. వాడు సూది పెట్టి ఇట్లా గుచ్చినా మళ్ళీ ఇట్లా అతికిస్తే కూడా పగులుతలేదు. దీనికి ఏం చెప్తారు చెప్పండి? టైం చూడండి, అతి తక్కువ కాలం. రోజు కాదమ్మా, 1 వీక్ ఉంటుందా బబుల్. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి చూడండి, యూట్యూబ్ లో చూడండి. ఇప్పుడు బబుల్స్ అవేవో వచ్చేసినాయి. సోప్ బబుల్ కాదు, నార్మల్ బబుల్స్ వచ్చినాయి. ఏమంటే సిలికాన్ బబుల్స్ లాగా వచ్చేసినాయి. చాలా సేపు ఉంటున్నాయి అవి. దాంతో డిజైన్స్ కూడా చేస్తున్నారు మనకి కంప్లీట్ గా. ఆ ఈవెంట్స్ మేనేజ్ కూడా చేస్తున్నారు, డిఫరెంట్ బబుల్స్. మీకు కావాలంటే లింక్ పంపించమంటే నేను పంపిస్తాను గూగుల్ దాంట్లో ఎత్తి. ఓకే ఓకే, లెట్ ఇట్. ఇది కూడా డిబేటబులే, నాట్ ఎన్ ఇష్యూ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. నేను చెప్తానండి, నేను అడుగుతానండి. అడగండి. ఎవరు? వెంకట సుబ్బారావు. అడగండి సార్.
మహేష్ దీనిలోకి వయసు రాలేదు. మహేష్ వయసు 54 సంవత్సరాలు. మహేష్ తల్లి యొక్క వయసు 80 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల క్రితము మహేష్ తల్లి వయసు మహేష్ కంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుంది? ఆన్సర్ నేను చెప్తాను సార్. 41 years బ్యాక్ సార్. ఓకే. ఎవరు సార్ సమాధానం చెప్పింది? రవి ఎవరు చెప్పారు ఆన్సర్? హ్యాండ్ రైజ్ చేయండి సార్ మీరు మాట్లాడేవాళ్ళు. రవి సార్. హ్యాండ్ రైజ్ చేస్తున్నారా? అట్లా హ్యాండ్ రైజ్ కాదు సార్, వర్చువల్ హ్యాండ్ రైజ్ చేయండి. అట్లా హ్యాండ్ రైజ్ చేస్తే సెషన్ మొత్తం ఇట్లాగే నిలబడమని చెప్పేస్తా. 41 years బ్యాక్ సార్. ఓకే, కరెక్ట్ అండి. కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ జోగారావు సార్. అడగండి సార్. ఏ బ్యాంక్ లో డబ్బు ఉండదు సార్? నా క్వశ్చన్. ఏ బ్యాంక్ లో డబ్బులు ఉండదు? ఎవరండి? నేను చెప్తాను సార్. అంజుశ్రీ. చెప్పండి మేడం. సార్ రివర్ బ్యాంక్ సార్. రివర్ బ్యాంక్. సార్ రివర్ కరెక్టేనా? చాలా ఉంటాయి, బ్లడ్ బ్యాంక్ కూడా ఉంటది కదా. బ్లడ్ బ్యాంక్. ఓకే సార్, రెండు. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం స్పీడప్ చేయండి సార్. లావణ్య సార్. అడగండి మేడం. 13 హృదయాలు ఉన్నాయి కానీ అవయవాలు లేవు, అదేంటి? సార్ బిందు. అడగండి మేడం, చెప్పండి. డెక్ ఆఫ్ కార్డ్స్ సార్ 52 ఉంటాయి, అందులో 13 హృదయాలు ఉంటాయి కానీ వాటికి అవయవాలు ఉండవు. రైట్ ఆన్సర్ సార్. వీళ్ళు ఇద్దరు కూడగలుకున్నట్టున్నారు. నువ్వు ఈ ప్రశ్న అడిగి సమాధానం ఇది, నేను ఈ ప్రశ్న అడుగుతా సమాధానం ఇది అని చెప్పి కదా. లేదు సార్. అట్లాగే ఉంది, ఎందుకంటే ఆవిడ ప్రశ్నకి ఈవిడ సమాధానం చెప్పారు, ఈవిడ ప్రశ్నకి ఆవిడ సమాధానం చెప్పారు. వేవ్ లెంత్ ఒకటే సార్. కరెక్ట్, అర్థమవుతుంది. చలో నెక్స్ట్. అయిపోయినా సార్? నేను అడుగుతా, ఇంకో క్వశ్చన్ ఉంది సార్. లాస్ట్ అండ్ ఫైనల్. అడగండి. తిరుమలయ్య గారు ఫుల్ యాక్టివ్ అయిపోయింది. సార్, నాకు కళ్ళున్నప్పటికీ నేను చూడలేను, నాకు చాలా మొటిమలున్నాయి, గుండ్రని గోధుమ రంగు ముఖం ఉంది, నేను ఏమిటి? నేను సార్ ఆన్సర్ చెప్పడానికి పొటాటో సార్, బంగాళాదుంప. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఒకసారి ఏం చేద్దాం, అయిపోయిందా? వీళ్ళు కూడా నువ్వా నేనా అని చెప్పి ఇద్దరం సమానం అనుకున్నారు. నెక్స్ట్ ఇంకొకరు మిగిలారు, 7, 8, 8, 7. కంగ్రాచులేషన్స్ అండి, గ్రూప్ 1 and 2. నెక్స్ట్ 7 and 8. హ్యాండ్ డౌన్ చేసేయండి మా, మీరందరూ కూడా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు. హ్యాండ్ డౌన్ చేయరా మీరు? నాగలక్ష్మి కొలిపాక గారు నేను స్క్రీన్లో నుంచి పోను అనుకుని అట్లాగే ఉండిపోయారు. ఎవరికి వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు స్క్రీన్లో నుంచి. శ్వేత గారు ఉన్నారా? ఎవరు లేరా? అభి వచ్చేస్తాడు. ఇంకొక ఇద్దరు ఫుల్ ఖతర్నాక్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చినారు. ఇద్దరు మస్తు బాహుబలి RRR టైప్ లో ఫైటింగ్ ఉన్నాడు. ఫస్ట్ ప్రశ్న ఎవరు అడుగుతున్నారు? 7 8? 7 సార్. 7 అడగండి. 7 ఎవరు? 7 నుంచి ఎవరు అడుగుతున్నారు? ఎవరు అది? 7. అరే స్పాట్ లైట్ ఎందుకు చేస్తారు పెట్టిన తర్వాత కూడా? స్పాట్ లైట్ ఉంది కదా లేదా? నేను పెట్టినా తీసేస్తాను ఇప్పుడు. హ్యాండ్ రైస్ చేయలేదు ఎవరు? 7 and 8 ముగ్గురే ఉన్నారా? 4 members ఉన్నాం సార్. మిగిలిన టీం వేరే టీం? సంతోష్ గారు ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసినారా? చేసేసాను. ఓకే డన్. ఎవరు అడుగుతున్నారు? 7 గ్రూపా లేకపోతే 8 గ్రూపా ప్రశ్నలు? 7th గ్రూప్ అడుగుతాను సార్. అసలు వచ్చారా మీ పార్టిసిపేట్? వచ్చారా? కనబడలేదు నాకు సరిగ్గా. టోటల్ 5 ఉన్నారు. మహేందర్ అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. మహేందర్ వచ్చావా? ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు? క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు? శ్రవణ్ కుమార్ గారు. సార్ మీరు ఇక్కడ డిస్కో డాన్స్ చేస్తున్నట్టున్నారు, బస్ లో ఉన్నారా? సార్ నేను జర్నీలో ఉన్నాను సార్, బస్ లో ఉన్నానండి. ఒక అడగలుగుతారా?
ఓకే సార్, అడగగలుగుతాను. అడగండి ఫస్ట్ క్వశ్చన్ ఎస్ అడగండి. సార్, ఎస్ సార్. సార్ సార్ మా ఫస్ట్ క్వశ్చన్ సార్, సమాజంలోని మనుషులను విభజించి పాలించే విధానాన్ని ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అమలు చేసి విజయవంతంగా సుదీర్ఘకాలం అధికారం చెలాయించింది ఎవరు? ఎవరు అధికారులు ఎవరు అక్కడ? హలో సార్, సార్ నా వాయిస్ క్లియర్ ఉందా సార్? నా క్వశ్చన్ క్లియర్ ఉందా? క్లియర్. ఎవరు చెప్తున్నారు సమాధానం? ఎవరు చెప్తున్నారు 8th గ్రూప్ నుంచి? సార్ మహేంద్ర గారు, మీరు 7 8 గ్రూప్? 7 సార్. 8th గ్రూప్ నుంచి ఎవరు చెప్తున్నారు సమాధానం? అయిపోయింది అయితే. లేరా ఎవరు? అవి లేరా ఎవరు సమాధానం చెప్పడానికి? సార్ నేను చెప్తాను సార్, సుజాత మేడం. మరి హ్యాండ్ రైజ్ హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా, హ్యాండ్ రైజ్ చేయండి. సాయి విశ్వ ఉన్నాడు. చెప్పండి భారతదేశంలో మహాకాలనీయులు మొట్టమొదటిసారిగా విభ్రమించి దీన్ని అమల్లోకి చేశారు. సార్ ఏకీభవిస్తున్నారా మేడం? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? ఐఎమ్ నాట్ గెటింగ్ యువర్ వాయిస్ క్లియర్. భారతదేశంలో బ్రిటిష్ కాలనీయులు మొట్టమొదటిసారిగా ఏకీభవించి విజృంభించి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకున్నారు. ఓకే మేడం, బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు అని అంటుంది, కానీ బ్రిటిష్ వాళ్ళ కంటే పూర్వం వేరే వాళ్ళు కూడా చేశారు మేడం. అది నేను అడుగుతున్నాను. కాలనీయులు సార్, కాలనీయులు సార్. కాలనీయులు లేదండి. సెంచరీ ఎప్పుడు కాలనీయులది? చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి ఇంకా కాదంటే. ఓకే, మీరు చెప్పండి సార్ ఆన్సర్. ఆర్యులు. ఓకే, గ్రూప్ 7 క్వశ్చన్ వేసింది. అవును సార్, 7. నెక్స్ట్ ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ సార్ నేను సార్ వైష్ణవి. అడగండి. కట్కట మరియు హుత్తబూత్ అనే 2 పద్య పదాల యొక్క ప్రస్తుత తెలుగు అర్థాన్ని వివరించండి. నేను విశ్వాస్. నేను చెప్తా సార్. చెప్పండి సార్. కట్కట అంటే ఏమో నక్క, ఫాక్స్ సార్. అండ్ ఫుట్బక్ అంటే అగ్ని, ఫైర్ సార్. నక్క, ఫాక్స్, అగ్ని, ఫైర్. వైష్ణవి కరెక్టా? ఒకటి కరెక్ట్, ఒకటి తప్పు సార్. చెప్పు, నువ్వు నేను కరెక్ట్ చెప్తాను సార్. మీరు ఎవరు మాట్లాడుతున్నారో తెలియట్లేదు. సుజాత గారండి. చెప్పండి. కట్క అంటే తుగ్ సార్. కట్క అంటే తుగ్గు లేదా పుల్లు. నెక్స్ట్ ఎత్బుక్ అంటే టక్ అండ్ ఆఫ్ వర్క్. తప్పు సార్. మీరు ఏం చెప్పారో మాకేం అర్థమే కాలేదు. టక్ అండ్ ఆఫ్ వర్క్ సార్. ఎత్బుక్ అంటే దాని అర్థం. మీరు చెప్పండి అమ్మా వైష్ణవి. ఆన్సర్ చెప్పండి. కట్కట అంటే అయ్యయ్యో సార్. అయ్యయ్యో, ఓకే. హుత్తబూక్ అంటే అగ్ని సార్, ఫైర్. అయ్యయ్యో మంట అని అర్థమా? ఏమనుకున్నా తెలుసా, మా నాన్నగారు నా పెళ్లి ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నిస్తారేమో అనుకున్నా. సార్ భలే ఉండేది తెలుసా అట్లా ప్రశ్నించింది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ సార్ నేను సార్ రేవతి. అడగండి మేడం రేవతి గారు. వివిధ విషయాల్లో మనకుండే పరిజ్ఞానం అనేది మన నమ్మకాలు మరియు నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుంది? ఎవరు చెప్తున్నారు? ఇద్దరే ఉన్నట్టున్నారు కదా 8th గ్రూప్ నుంచి. గ్రూప్ 8 నుంచి ఆన్సర్ ఎవరు ఇస్తున్నారు? ఇస్తే ఇద్దరే, ముగ్గురు ఉన్నారు. సునంద గారు, సుభాష్ గారు, సుజాత గారు. చెప్పండి ఆన్సర్. ప్రిపేర్ అవ్వలేదా? ఒక్కడైనా ప్రిపేర్ అవ్వచ్చు కదా. 5 ఆన్సర్లకి ఏముంది. అవి ఎవరు లేరా? సార్ సునంద గారు చెప్పాల్సి ఉంది, చెప్తారేమో అని చూస్తా ఉన్నా. టూర్లు పోయిండ్రు, అందుకని ఇందులో ఎవరు లేరు. చెప్తారా సునంద గారు ఆన్సర్? తెలుసా తెలీదా? క్వశ్చన్ ఏంటమ్మా ఒకసారి మళ్ళీ అడగండి. వివిధ విషయాల్లో మనకుండే పరిజ్ఞానం అనేది మన నమ్మకాలు మరియు నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుంది? చెప్పగలుగుతారా? ఏమన్నా ట్రై చేస్తారా? ఓకే, మీరే ఆన్సర్ చెప్పండి.
మనకు ఏదైనా ఒక విషయం తెలియాలంటే దాని గురించి ఆ విషయాన్ని మన జీవితంలో అనుభవించైనా ఉండాలి, లేకపోతే మన పెద్దలు చెప్పిన దాన్ని మనం తెలుసుకొనైనా ఉండాలి అనేది నమ్మకాలు. రెండోది వచ్చేసి నిర్ణయం అనేది మనము సరైన అవగాహనతో తీసుకునేది సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. మీ టీం నుంచి ఇంకా క్వశ్చన్లు ఉన్నాయా, అయిపోయినాయా? ఉన్నాయి సార్. సార్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్. సార్ నేను మహేందర్. మహేందర్ గారు అడగండి. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, వ్యక్తులు వృత్తిపరమైన మార్పులను ఎలా నావిగేట్ చేసుకోవాలి, అంటే ఎలా ఎంచుకోవాలి? ప్రత్యేకించి కొత్త కంపెనీస్కి వెళ్ళినప్పుడు కానీ, కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్న సంస్థలో ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కానీ, దీర్ఘకాలంగా అంటే ఎక్కువ కాలం వాళ్ళు ఆ సంస్థలో నిలదొక్కుకోవడానికి ఏ విధమైన చర్యలను తీసుకోవాలి, ఎలా వాళ్ళని వాళ్ళు నావిగేట్ చేసుకోవాలి? ఎవరు చెప్తున్నారు? సార్ నేను విశ్వాస్. చెప్పండి సార్. వచ్చేసి సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఒకటి, ఇంకోటేమో నెట్వర్కింగ్ పెంచుకోవాలి, అండ్ కెరియర్ మెంటరింగ్ ఒకటి, క్రాఫ్ట్ ఏ పర్సనల్ బ్రాండ్ ఒకటి. అంతే సార్. కరెక్టేనా మహేంద్ర గారు? ఆలోచిస్తారా? అవి కూడా కొన్ని పాయింట్సే, కాకపోతే ఇంకా చెప్పడానికి ఉంటుంది సార్. ఓకే కదా, సాటిస్ఫైడ్ కదా? ఓకే సార్. ఓకే. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. నెక్స్ట్ వెంకట సుబ్బారావు సార్. ఫిఫ్త్ క్వశ్చన్ అడగండి సార్. ఆర్థిక వృద్ధి మరియు సామాజిక ఈక్విటీని సమతుల్యం అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వాతావరణ మార్పులపై ఒత్తిళ్లు, సవాళ్లు ప్రపంచ నాయకులు ఎలా పరిష్కరిస్తారు? ఎవరు పరిష్కరిస్తారు? ఎస్. సుజాత్ గారు మీరు పరిష్కరిస్తారా? నో. ఎవరు ఇంకెవరిని పరిష్కరిస్తారా మీలో? అది చాలా కష్టంగా ఉన్నట్టుంది సార్, మీరే పరిష్కరించాలి వచ్చేటుంది. ఓకే, ఆన్సర్ వచ్చేటప్పటికి స్థిరమైన టెక్నాలజీని మనము ఇన్వెస్ట్ చేయాలండి, స్థిరమైన టెక్నాలజీలో. అలాగే ఈ పర్యావరణం అంటే ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన పాలసీస్ ని, విధానాలని మనం ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఈ సామాజిక సమత్వాన్ని ప్రోత్సహించాలి. అంతర్జాతీయ సహకారాన్ని కూడా మనం తీసుకుంటే ఇలాంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఆన్సర్. ఓకే, గ్రూప్ 8 మీ క్వశ్చన్ ఇచ్చేయండి. గ్రూప్ 8 వాళ్ళు క్వశ్చన్స్ అడగండి. ఎవరు అడుగుతున్నారు ఫస్ట్? సార్ నేను అడుగుతున్నాను. అడగండి సార్. ఇన్ ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, వాట్ చేంజెస్ ఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ బై పేరెంట్స్? ఇఫ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్, వాట్ ఈస్ ద రిజల్ట్స్? రిజల్ట్స్ ఏంటి? ఎవరు? రేవతి గారు. క్వశ్చన్ రిజల్ట్స్ అండి, రిజల్ట్స్. సార్ అంటే నేనే ఒక కొత్త విద్యార్థినిగా ఒక అకాడమీకి వెళ్ళినట్టయితే అక్కడ ఫస్ట్ అకాడమిక్ లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ పాటిస్తాను. అండ్ నాకంటూ ఒక స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం నేను టైంని వినియోగించడంపై దృష్టి సారిస్తాను. అండ్ నా తోటి విద్యార్థులతో స్నేహభావంతో ఉంటాను. ఉపాధ్యాయులతో సత్సంబంధాన్ని కలిగి ఉంటాను. సవాళ్లను స్వీకరిస్తాను. వైఫల్యాలని నేర్చుకునే అవకాశాలుగా మార్చుకుంటాను. కరెక్ట్ సార్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. కరెక్ట్ గా చెప్పారు. నెక్స్ట్ ఎవరు అడుగుతున్నారు ప్రశ్న? గ్రూప్ 8 శ్రావణ్. అడిగేవారు 8th కదా అడగాల్సింది. ఆన్సర్ రెడీ అయిపోయింది. నేను సార్. చెప్పండి. పిడికిడంత ముక్కు ఉన్న పట్నమంతా గుల్లగా చేస్తుందా పక్షి? సార్ నేను చెప్తాను సార్ ఆన్సర్. ఇది మన తెలుగులో వాడుక భాషలో వడ్రంగి పిట్ట అంటాం సార్. నో. ఆ ఒక్క పిట్ట నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఒక నిర్దిష్టమైన లక్ష్యం అంటూ మనకు ఉంటే, ప్రయత్నిస్తుంటే కొద్దిగా మన గమ్యాన్ని చేర్చుకుంటాం. అదేలాగైతే గూడును ఏర్పరచుకుంటాం. ఆన్సర్ రాంగ్ అంట. ముందు ఆన్సర్ ఏంటో తెలుసుకోండి. వడ్రంగి పెట్టి కాదండి సార్. మీరు చెప్పండి అమ్మా. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి మేడం క్వశ్చన్. చదువుకోండి సార్, మీ గ్రూప్ లో ఆల్రెడీ పెట్టారు కదా, మళ్ళీ ఇంకా రిపీట్ ఎందుకు? పిడికిడంత ముక్కు ఉన్న పట్నమంతా గుల్ల చేస్తుంది పక్షి. నాగలి. మీరే చెప్పండి మేడం. నాగలి సార్. నాగలి. ఓకే అండి. ఓకే. నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఎవరు అడుగుతున్నారు? సునంద గారు క్వశ్చన్ ఇచ్చారు. సునంద గారా? లేరా మేడం? లేరా, కనబడట్లేదు. ఎగ్జిట్ అయినట్లున్నారు. ఓకే సరే అడగండి, మీరు అడగండి సునంద గారు బదులు అభి గారు. ఎవరో ఒకరు అడగచ్చు కదా మీ గ్రూప్ నుంచి. వాళ్ళ టీం తగ్గింది కాబట్టి మీరు అడగండి. ఓకే సార్, నా క్వశ్చన్ అంత ఐడియా లేదు. సుజాత గారు అడుగుతారు. సుజాత గారు. మేడం మీరే అడగాలండి. ఎక్కువ యాక్టివ్ ఉన్నది వాళ్ళు మాత్రమే. ఎర్రని రాజ్యంలో నల్లని సింహాసనం ఒక రాజు ఎక్కితే ఒక రాజు ఏంటది? ఏంటది సార్? నేను శ్రావణ్ కుమార్ సార్. శ్రావణ్ కుమార్ చెప్పండి. శ్రావణ్ కుమార్. సార్ శ్రావణ్ కుమార్ ఫ్రమ్. చెప్పండి సార్. ఇది పగలు రాత్రి సార్. పగలు రాత్రి సూర్యుడు చంద్రుడు సార్. ఎర్రని రాజ్యం అంటే పగలు కిందికి వస్తుంది, పగలని. నల్లని సింహాసనం అంటే రాత్రి అని. ఒకరు ఎక్కుతారు ఒకరు దిగుతారు అంటే సూర్యుడు చంద్రుడు సార్. ఒకరు ఉదయిస్తే ఇంకోళ్ళు అస్తమిస్తారు, ఒకరు అస్తమిస్తే ఇంకోళ్ళు ఉదయిస్తారు. సార్ కరెక్టేనా? సార్ కరెక్టే సార్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఎవరు అడుగుతున్నారు? మా దాంట్లో ఎవరు లేరు కాబట్టి నెక్స్ట్ చాయిస్ కూడా నేనే తీసుకుంటున్నా. ఇంకొక క్వశ్చన్ ఉంది, అది సునంద గారు ఇచ్చారు, బట్ ఆన్సర్ నాకు కూడా తెలియదు. సముద్రంలో ఇనుము వేస్తే మునుగుతుంది కానీ పడవ ఎందుకు మునగదు? నేను చెప్తాను సార్. సార్ నేను ఉన్నాను సార్. ఉన్నారా? పవర్ పోయింది సార్. దీనికి ఆన్సర్ చెప్పమంటారా? సార్ సునంద గారికి ఛాన్స్ ఇవ్వండి అడగడానికి. తర్వాత మేడం వచ్చేసారా? కనబడలేదు. అడగండి సార్. పవర్ వెళ్ళింది, పవర్ లేదు. అడగండి ప్రశ్న అడగండి. మనము నీటిలో ఇనుము వేస్తే మునుగుతుంది సముద్రంలో, సో పడవ మునుగదు, ఏంటి? ఎందుకు? సార్ నేను చెప్తున్నాను. చెప్పండి సార్. మేడం, ఇనుము అనేది బరువుగా ఉంటుంది. సో దాని డెన్సిటీ డిఫరెన్స్ అన్నమాట. డెన్సిటీ ఆల్మోస్ట్ ఆల్ వాటర్కి వచ్చేటప్పటికి 1 ఉంటుంది, దానికి 7 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ బయాన్సీ ఫోర్స్ అనేది ఉంటుంది. బయాన్సీ ఫోర్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ వేవ్స్ అనేవి మూవ్ చేస్తుంటేనే అది ఇలా ఇలా అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా పైకి వస్తుంది. సో ఈ సముద్రంలోని వాటర్ డెన్సిటీ 1 ఉంటుంది కాబట్టి ఈ పడవ అనేది దాన్ని డిజైన్ చేస్తాము. సో ఈ డెన్సిటీ దాన్ని ఈక్వల్ చేస్తూ ఎక్కువ ఉన్నా కూడా, ఎంత ఇనుమున్నా కూడా అది పైన నుంచి తేలడానికి ఈజీగా ఉంటుంది. మెయిన్ డెన్సిటీ డిఫరెన్స్ అండ్ బయాన్సీ ఫోర్స్. డెన్సిటీ అండ్ బయాన్సీ ఫోర్స్ అని చెప్తున్నారు, కరెక్టేనా మేడం? యా, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. నెక్స్ట్ అయిపోయినాయా? లాస్టా? అయిపోయినాయా? మా సైడ్ అంతా అయిపోయినాయి. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. అండ్ గ్రూప్ 7 and 8 కి కంగ్రాచులేషన్స్. అద్భుతంగా. గ్రూప్ 7 and 8 ఇద్దర్లో గ్రూప్ 7 విన్నర్. కంగ్రాచులేషన్స్ అండి. మీ ప్రశ్నలకి ఎదుటి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. 4 ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. ఒకటి చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి టీం లేకపోవడం ఒకటి, ఉన్న టీం కూడా ప్రిపేర్ కాకపోవడం కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక్కరైనా ప్రిపేర్ అవ్వచ్చు 5 క్వశ్చన్లకు ఆన్సర్. కంగ్రాచులేషన్స్ గ్రూప్ 7 అండ్ గ్రూప్ 5. గ్రూప్ 5 వాళ్ళు ఇందాక గెలవడానికి కారణం ఏంటి అనేది, ఒక ప్రశ్నకి లాంగెస్ట్ వర్డ్ ఇంగ్లీష్ లో దానికి సరైన సమాధానం చెప్పలేకపోయారు కాబట్టి గ్రూప్ 6 వాళ్ళు. గ్రూప్ 5 మాత్రం విన్నర్. దట్ ఈస్. జ్యోతి గారు, మీరు స్క్రీన్ లోకి రాలేదు. ఎవరైతే చెప్పాలనుకున్నారో వాళ్ళు చెప్పలేకపోయారు. దట్ ఈస్ ద రీజన్. మీరు వెనక నుంచి సార్ మేడం కరెక్ట్ చెప్పారు, కాకపోతే వినండి మోహన్ పాటిల్ గారు ఒక నిమిషం. మీరు వెనక నుంచి మాట్లాడుతున్నారు. అంటే మీ గ్రూప్ కోఆర్డినేషన్ ఎలా మిస్ అయిందని అంటే, ఎవరు ఆన్సర్ చెప్పగలరో వాళ్ళు ఆ ప్రశ్నను టేకప్ చేయాలి, ఫస్ట్ పాయింట్. అలా చేసుకోకపోవడం అనేది మీ గ్రూప్ కోఆర్డినేషన్ మిస్ అయింది. ఇన్ కేస్ మీకు పర్ఫెక్ట్ గా ఆన్సర్ తెలుసు అనుకోండి, మీరే ఆన్సర్ కి రెడీ ఉండాలి. బట్ మీరు ఇంకొకరికి అసైన్ చేసినప్పుడు ఆవిడ మీకు కావాలంటే రమ్యకృష్ణ గారిని లైన్ లోకి తీసుకోండి, ఆవిడ చెప్పారు. దీప్తి గారిని కూడా లైన్ లో తీసుకోండి. మేము వీడియో రికార్డింగ్ ఆపేస్తాం, మీరు డిబేట్ పెట్టుకోండి.
నో డిబేట్ కాదు సార్. నానా డిబేట్ కాదు సార్. ఇందాక మీరు ఒకరు ఆన్సర్ చెప్పకపోతే ఇంకొకరికి చాయిస్ ఇచ్చారు. అలా నాకు ఒక్క నిమిషం చాయిస్ ఇచ్చింటే క్లియర్ మీరు చేసేదాన్ని. అమ్మ మీరు హ్యాండ్ రైజ్ చేయలేదు. ఫస్ట్ పాయింట్ హ్యాండ్ రైజ్ లో లేదు. మీరు మాట్లాడుతుంటే మేము గ్రూప్ సార్ 6 హ్యాండ్ రైజ్ అనుకోవాలా లో గ్రూప్ ఉన్నాం. 5 అనుకోవాలా? లేదు లేదు, మీరు మాట్లాడుతున్నప్పుడు గ్రూప్ 6 గ్రూప్ 5 కూడా అర్థం కావట్లేదు. మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో తెలియట్లేదు మాకు. అది మా కన్ఫ్యూజన్. లేదు సార్, అందరం హ్యాండ్ రైజ్ లోనే ఉన్నాం సార్. మేము మా గ్రూప్ మొత్తం హ్యాండ్ రైజ్ లో ఉన్నాం. సరే ఇప్పుడు చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. దానికి మీరు చెప్పండి ఆన్సర్. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు దీప్తి గారి లైన్ లోకి తీసుకోండి సార్. దీప్తి గారు ఎక్కడున్నారు మీరు? ఎస్, ఓకే, వచ్చేసారు. చేస్తాను ఇగో మళ్ళీ వీడియో. ఓకే నైస్. ఇప్పుడు చెప్పండి. నిమోనో వాల్కానో సారీ ఒక్క నిమిషం సార్. నిమోనో అల్ట్రా. టెన్షన్ వద్దు మేడం. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాను సార్. కూల్ పర్లేదు, నో ప్రాబ్లం. మెల్లిగా చెప్పండి, ఇబ్బంది లేదు. యాక్చువల్గా ఆమె స్పెల్లింగ్ తప్పు చెప్పారని కూడా కంక్లూడ్ చేశారు. స్పెల్ కూడా రాంగ్ చేశారని చెప్పి. సరే, ప్రొనౌన్సియేషన్ లో మార్పు వచ్చింటే మేము పర్లేదు, కానీ స్పెల్లింగ్ కూడా రాంగ్ చెప్పారు అనేది ఆవిడ యొక్క డిబేట్ లో భాగం. సో అక్కడ మేము ఈ పాయింట్ ని కన్సిడర్ చేయాల్సి వచ్చింది. ఈవెన్ ప్రొనౌన్సియేషన్ అంటే ఇప్పుడు దాంట్లో నేను కూడా తప్పే చెప్పొచ్చు, ఈవెన్ చదువుకుంటూ కూడా తప్పు చెప్పొచ్చు. బట్ స్పెల్లింగ్ అనేది అక్షరాలు లెటర్స్ చెప్పడమే కదా, దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఆమె కరెక్ట్ దీప్తి గారు? స్పెల్ కూడా రాంగ్ చేశారు, అందుకని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రామకృష్ణ గారు మీరు కూడా వచ్చేసారా? సంతోషం అమ్మా. నేను మీకు యాక్చువల్ గా నిమోనియా అనేది ఉంది కదా సార్. నిమోనో అన్నప్పుడు లెటర్ తక్కువ ఉంటుంది. ఐఏ అనేది ఎక్స్ట్రా లెటర్. లార్జెస్ట్ ఇంగ్లీష్ వర్డ్ అన్నారు. అక్కడ 2 సేమ్. లంగ్ డిసీజ్ అనేది 2 సేమ్ ఈక్వల్. అండ్ లార్జెస్ట్ అన్నప్పుడు నో అంటే ఎన్ఓలో ఎన్ఐఏ అంటే లార్జెస్ట్ వస్తుంది. మేడం న్యూమోనియా నాట్ న్యూమోనో. అయితే మీరు అన్నారు ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి మేడం. నిమోనో అనేది మీరు చూసారు, నిమోనియా అనేది నేను చూసాను. బట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే లార్జెస్ట్ ఇంగ్లీష్ వర్డ్ అని అడిగారు. ఎన్ఐఏ 2 ఏది పెద్దది అనేది లార్జెస్ట్ అనేది యూ కెన్ సీ. సో ఇప్పుడు మీ ప్రకారం తీసుకుంటే ఎన్ఐఏ అంటే ఇంకొకటి వర్డ్ కూడా లెటర్ యాడ్ అయింది కాబట్టి మీరు చెప్పింది పెద్ద వర్డ్ అంటున్నారు, కరెక్టా? సో దీనికి మీరు ఒక పని చేయండి. మీరు ఒక ఇంటికి వెళ్ళిపోండి, వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే వీళ్ళ ఇంటికి కానీ వెళ్ళిపోయి డిక్షనరీ ఓపెన్ చేసేసి ఆ పెద్ద లెటర్ చూడండి, లేకపోతే ఆ రెండింటి స్క్రీన్ షాట్ తీసేసి గ్రూప్ లో పెట్టండి, ఎక్కడో చోట ఫైనల్ చేద్దాం. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్. నేను అయితే సర్చ్ చేశాను సార్, అది దాని గురించి అంతా సర్చ్ చేశాను. అండ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ వర్డ్ అన్నప్పుడు ఎన్ఐఏ వస్తే లార్జెస్ట్. సార్ గూగుల్ సర్చ్ వద్దులేండి, గూగుల్ సర్చ్ చేస్తాం, మనం రికార్డింగ్ లో పెట్టుకోలేము. బట్ వెరీ వెల్ రైట్, వెరీ గుడ్ అండి. ఇద్దరు కూడా మంచి సెర్చ్ చేశారు. బట్ మంచి డిబేట్ ఇది, వెరీ గుడ్, ఎక్సలెంట్. కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ విన్నర్స్. సాధించారు, జ్యోతి గారు సాధించేస్తారు మొత్తానికి. Actually, Jyoti madam knows sir that. Thank you, sir. Yeah, Jyoti madam knows everything. Yes. Jyoti madam only she knows that. Yes. సో హ్యాండ్ రైజ్ చేసిన ఇంకా గ్రూప్ 7 వాళ్ళు ఇంకా డౌన్ చేసేసేయండి. కంగ్రాచులేషన్స్ అండి. ఈ అసైన్మెంట్ మీకు ఇవ్వడానికి కారణం ఏంటి అని అంటే, గూగుల్ ని ఎంత అద్భుతంగా వాడుకోవచ్చు, ఎప్పుడు ఎవరు ఎటువంటి మనకి కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నలు వేస్తే మనం ఏ రకంగా వాటిని ఎదుర్కోవడానికి తయారుగా ఉండాలి అనే కోణంలో మీకు ఈ అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం బ్యాక్ హ్యాండ్ లో మీరు ఎంత కోఆర్డినేటింగ్ గా ఉన్నారు అంటే, గ్రూప్ గా ఫామ్ అయి ఒకరికొకరికి ఎలా పరిచయాలు ఉన్నాయి, ఆ కోఆర్డినేషన్ ఎలా ఉంది అనేది ఒక కోణంలో తెలుసుకోవాలన్న ఒక ఉద్దేశం కూడా ఉండింది. సో మీరందరూ అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు. మాకు అర్థమైపోయింది మీరు అసలు సూట్ కేసులు పట్టుకొని ఒకరింటికి ఒకరికి వెళ్ళిపోయినట్టుగా కనిపించింది ఇక్కడ మాత్రం. ఎక్సలెంట్ అండి, సూపర్. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్. ఒక